హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మేళతాళాలు, బంధుమిత్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న నాకు ఆ బంధం కొంతకాలం కూడా ఉండలేదు అని చెప్పేసి బాధపడుతోంది సుజాత. తన భర్తని మార్చి తనతో పాటు పంపించమని చెప్పేసి కోరుకుంటోంది. మ్యారేజ్ అయింది మ్యామ్. నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ మ్యామ్. మా అత్తమ్మకి నేను అంటే ఇష్టం లేదంట. అయ్యో, అప్పటి నుంచి టార్చరే మ్యామ్. ఇంకా జనవరి 8 అయిన తర్వాత ఈ అమ్మాయి అయితే మాకు వద్దు, దండం అని చెప్పి మా అత్తమ్మ, ఈ అమ్మాయి వస్తే మాకు విషయం పోస్తుంది ఆమె అని చెప్పేసి నన్ను అసలు ఇంట్లోకి కూడా రానిలేదు మేడం. కొద్ది గొప్ప ఎంతో కొంత తెలుస్తా కదా, ఆవిడ ముందే ఎందుకు ప్రకటించలేదు? అంటే హైదరాబాద్ అమ్మాయి మాకొద్దు. భార్యాభర్తలుగా ఇద్దరు ఉండడం జరగలేదా? ఫస్ట్ నైట్ అరేంజ్ చేయలేదా మీకు అసలు? లేదు మ్యామ్, అస్సలు ఫస్ట్ నైట్ అయితే అరేంజ్ చేయలేదు. 10th రోజు మా ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళాం మ్యామ్, వీరభద్ర స్వామి దగ్గరికి. అక్కడ వెళ్ళి అభిషేకం చేసి తర్వాత ఇంకా నేను మీ ఇంటికి రానని ఆడనే మొండి పట్టుగా కూర్చున్నాడు మ్యామ్. ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి మీరు అసలు మాట్లాడుకున్నారా? అసలు ఫోన్స్ మధ్యలో మాట్లాడుకున్న ఆ టైంలో ఆయన కాల్ చేస్తేనే నేను లిఫ్ట్ చేయాలి మ్యామ్. నేను కాల్ చేస్తే ఆయన ఎప్పుడు కూడా లిఫ్ట్ చేయడు అసలు. వాళ్ళ ఫ్యామిలీలో అందరు డిస్కస్ చేసుకున్న తర్వాత ఇక మాకు ఆ అమ్మాయి వద్దు, ఆ అమ్మాయితో మాకు విడాకులు కావాలా. మా అత్తయ్య వాళ్ళు అందరూ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది. వీళ్ళు ఇంకా నాకు ఎక్స్ట్రా సర్క్యులర్గా నా దగ్గర ఫోన్ కూడా లాగేసుకున్నారు మ్యామ్, సిమ్ కూడా లాగేసుకున్నారు, అన్నీ లాగేసుకున్నారు. ఆయన ఎందుకు వద్దనుకుంటున్నాను నీకు తెలియలేదా అసలు? నేను అదే ఎందుకు వద్దంటున్నావు, నాది తప్పేముంది, నేనేం తప్పు చేసిన? జనవరి వరకు కూడా ఫిజికల్ రిలేషన్ లేదు, ఫస్ట్ నైట్లు అరేంజ్ చేయాలా, జరగల. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం. పోనీ ఉన్న 4 రోజులన్నా గొడవలు, పంచాయతీ దాకా వెళ్ళిపోయింది. అమ్మతో మాట్లాడకూడదు, ఫోన్ మెయింటైన్ చేయకూడదు, వాయిస్ మాట్లాడకూడదు, ఇంట్లో ఒక మూల కూర్చోవాలి అని కండిషన్లు పెట్టే అంత రేంజ్కి వెళ్ళిపోయింది. 8 lakhs ఇవ్వాలి అని చెప్తున్నాడు ఇప్పుడు పేరెంట్స్ ఎదురు. 8 lakhs ఇస్తే నేను సంసారం చేసేది అప్పుడు చెప్తా అని అంటున్నాడు. వన్ మంత్ అబద్ధం అవ్వదుగా, ఒక రోజు అంటే పోయి సడన్ గా జరిగిపోయింది అబద్ధం అంటాడు. అమ్మాయి నన్ను పట్టుకొని లేదు, నేను DNA టెస్ట్ కైనా రెడీ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మ్యామ్. ఒక్క రోజు అంటే మీరు అబద్ధమా ఆయన అబద్ధమా దేవుడికి వదిలేస్తాం. 1 monthది నిజాలు మాట్లాడుకుంటేనే తెలుస్తుంది కదా. 1 monthని అబద్ధాలు చెప్పడం కుదరదు. అతను నీ వైపు వేలెత్తి చూపెట్టడానికి ప్రధానమైన కారణం నువ్వు దగ్గర రావట్లేదు అని. మీరేమంటారు? నేనైతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలే, వాళ్ళు మా ఇంటికి రాలే. ఏంటి ఇప్పుడు ఒక్కసారి కూడా వెళ్ళలేదా ఇంటికి? వాళ్ళ ఇంటికి ఏమి వెళ్ళలేదు. అప్పుడు అంటే తినడానికి వెళ్ళినాం. అసలు గొడవ ఏంటమ్మా? గొడవ అసలు మాకు అర్థమే కాదు. ఆమె ఏమో గట్టిగా మాట్లాడిందంట, వాళ్ళిద్దరు ఆల్మోలు ఉండ్రి. ఆమె మీ ఇంటికే పంపి అంటది, వీళ్ళంతా మీ ఇంటికే పంపి నేను అంటది. ఇక మా ఊర్లో వాళ్ళు ఏమంటారు, మా అమ్మ వాళ్ళ ఊరోళ్ళు ఆ ఊర్లోనే చేసాడు కదా జాబు, వాడు సైకో ఉన్నాడు అంటారు. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సుజాత గారు ఒక చిన్న ప్రాబ్లంతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు సుజాత గారు? కాటేదాన్ మ్యామ్. కాటేదాన్. కాటేదాన్. ఓకే ఓకే, చెప్పండి. నాది December 8, 2022 మ్యారేజ్ అయింది మ్యామ్. నాకు ఈ మ్యాచ్ వచ్చేసి ఆగస్ట్లో వచ్చింది మ్యామ్. ఓకే. అది మా అత్తమ్మ వచ్చేసి అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తుండే మ్యామ్. ఆయన అక్కడే పంచాయత్ సెక్రటరీగా చేస్తుండే మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో, కల్కుడ అనే విలేజ్లో. ఓకే. ఈ మ్యాచ్ అప్పుడు వచ్చినప్పుడు మా అత్తమ్మ
కలిపింది మ్యామ్ ఈ మ్యాచ్. ఓకే. అంటే మీకు ఆల్రెడీ తెలుసా వాళ్ళు, లేదంటే వేరే వాళ్ళ త్రూ వచ్చిందా సంబంధం? అత్తమ్మ త్రూ వచ్చింది మ్యామ్ ఇది. మాకైతే తెలీదు అది మ్యాచ్. అయిన తర్వాత వాళ్ళు ఆగస్ట్లో వచ్చారు మ్యామ్, చూసుకున్నారు. ఫస్ట్ టైం ఆయన ఒక్కరే వచ్చారు మా హస్బెండ్. ఒక ఫ్రెండ్తోని కలిసి వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఆగస్ట్ ఏ ఇయర్ అమ్మా? 22 సార్. 22. మ్యారేజ్ అయింది ఎప్పుడు? డిసెంబర్ 8 సార్. 22. 22 చెప్పమ్మా. అప్పుడే వచ్చారు. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో అందరు వచ్చారు మ్యామ్. సెకండ్ టైం వచ్చినప్పుడే ఇంకా శారీ కట్టించేసారు మ్యామ్. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడే అతనికి నువ్వు నచ్చినట్టు? నచ్చింది, ఓకే అన్నారు మ్యామ్. కాబట్టి పేరెంట్స్ ని తీసుకొని వచ్చి మరి చూసుకున్నారు. చూసుకున్నారు. మాకు అమౌంట్ కొంచెం ఇబ్బంది అయింది మ్యామ్. తర్వాత మ్యారేజ్ ఇట్లా పెట్టుకున్న తర్వాత. అమ్మ మీరేం చేస్తారు, అబ్బాయి ఏం చేసేవాడమ్మా? నేను ఇంట్లోనే ఉండేదాన్ని మ్యామ్. ఏం చదువుకున్నారు? MBA కంప్లీట్ అయింది. ఓకే. ఆయనది MCOM కంప్లీట్ అయింది. ఎంత ఉంటుంది అతని వయసు? 35 అబోనే ఉంటుంది సార్. అతనికి 10 years తేడా. 10 years డిఫరెన్స్. ఏం పని చేసేవాడు? ఆయన పంచాయత్ సెక్రటరీ మ్యామ్. ఓకే. అయితే ఇంకా మా అత్తమ్మనే ఈ మ్యాచ్ బాగుంటుంది, ఇద్దరికి సెట్ అవుతుంది. డౌరీ ఏమన్నా మాట్లాడుకున్నారా? అంటే ఫస్ట్ మాకు ఫ్లాట్ ఉండే మేడం. ఫ్లాట్ ఉంటే ఇప్పుడైతే అమౌంట్ లేవు, డబ్బులు అయితే లేవు మా దగ్గర. ఫ్లాట్ అమ్మిన తర్వాత పెళ్లి చేస్తామని పేరెంట్స్ చెప్పారు మ్యామ్. అది ఫెబ్లో చేస్తాము అని చెప్పారు. ఓకే. ఆగస్ట్లో వస్తే ఫిబ్రవరిలో 23rd చేస్తామని చెప్పారు. కొంచెం టైం కావాలి అని పేరెంట్స్ అడిగితే వద్దు మాకు డిసెంబర్లోనూ కావాలి అని చెప్పి. మీ నాన్నగారు ఏం చేస్తారు, మీరు ఎంతమంది? నేను మా అన్నయ్య మ్యామ్. మా డాడీ ప్రైవేట్ ఎంప్లాయీ, ట్రాన్స్పోర్ట్లో వర్క్ చేస్తారు. అయితే ఇంకా అమౌంట్ ఇబ్బంది అవుతుంది అంటే ఈయననే మా హస్బెండ్ 5 lakhs ఇచ్చారు మ్యామ్. ఓహో. మాకు ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ అయినా పేరెంట్స్ రాసిస్తా అని చెప్పారు మ్యామ్. అమ్మాయినా పెళ్లి చేస్తామన్నారు. అమ్మాయికి స్త్రీధనం కింద రాసిస్తాం అన్నారు. అట్లయినా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అయినా చేస్తామని చెప్పారు. ముందు ఫస్ట్ అన్నిటికి ఒప్పుకున్నాడు మ్యామ్. అయిన తర్వాత ఇంకా 5 lakhs ఎందుకు ఇచ్చాడు మీ హస్బెండ్ మీకు? అంటే మాకు అమౌంట్ కొంచెం తక్కువ పడుతుండే మ్యామ్. అంటే అదేమన్నా అప్పుగా ఇచ్చాడా లేకపోతే? ఫస్ట్ ఏం చెప్పలేదు మ్యామ్. మాకు అమౌంట్ తక్కువ పడుతుంది అంటే వాళ్ళ అమ్మా నాన్నకి తెలిసే ఇచ్చాడా తెలియకుండా ఇచ్చాడంట మ్యామ్. అంటే నీ మీద ప్రేమతో నిన్ను ఎలా అయినా చేసుకోవాలనా లేకపోతే తర్వాత అన్న వసూలు చేసుకుందాం అనుకున్నాడా? అంటే ఇంకా ఆయన ఏమనుకున్నాడో తెలియదు మ్యామ్. మరి డబ్బులు లేవు, పెళ్లి ఇప్పుడే కుదరదు అన్నారు కాబట్టి డబ్బులు ఇచ్చి. ఇప్పుడే కుదరదు అని అంటే ఫెబ్లో చేస్తాము అంటే లేదు అని డిసెంబర్లోనే చేశారు. మీరేం అడగలేదు అతను డబ్బులు? మేమేం అడగలేదు సార్. ఇబ్బంది అవుతుంది, ఇటు వచ్చి కొద్దిగా టైం వ్యవధి కావాలన్నారు. అతను ఎందుకు వ్యవధి ముందే ఇస్తా అని చెప్పి అంతే. అది మా అత్తమ్మతో డిస్కషన్ చేసుకొని తను ఇచ్చాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడే ఇచ్చాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళకైతే ఇంట్లో ఎవరికి తెలియకుండానే ఇచ్చానని చెప్పారు. వీళ్ళు మేనత్త సంబంధం తెచ్చిన ఆవిడకి చెప్పి సీక్రెట్ గా మీకు హెల్ప్ చేశాడు. ఓకే. మ్యారేజ్ అయింది మ్యామ్. నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ మ్యామ్. మా అత్తమ్మకి నేనంటే ఇష్టం లేదంట. అయ్యో. అప్పటి నుంచి టార్చరే మ్యామ్. ఇంకా ఈయన ఇష్టపడే చేసుకున్నాడు. అసలు పెళ్ళి ఎలా జరిగిందమ్మా? అంటే కొద్ది గొప్ప ఎంతో కొంత తెలుస్తా కదా, ఆవిడ ముందే ఎందుకు ప్రకటించలేదు? అంటే హైదరాబాద్ అమ్మాయి మాకొద్దు, అది ముందే చెప్పచ్చు కదా సార్. అది చెప్పలేరు వాళ్ళు. అబ్బాయి బాగా ఇష్టపడ్డాడు, ఎదురు డబ్బులు ఇచ్చి చేసుకునే అంత ఇంకా తప్పక చేసింది. పెళ్ళైన ఎన్ని రోజులకి నీకు అర్థమైంది మీ అత్తమ్మకి నువ్వంటే ఇష్టం లేదని చెప్పి? 1 month తర్వాత తెలిసింది. ఏంటంట నీ వైపు ఎందుకు వేలెత్తి చూపెడుతుంది? ఏముందంటే ఏముంది ఏమి లేదంట నీలో? ఏమో సార్, నాకు అర్థం అవ్వట్లేదు. అదే వాళ్ళ 5 లక్షలు ఇచ్చాడనా? 5 lakhs ఇచ్చారనే అమౌంట్ అదొకటేమో. అది ఆవిడకి తెలుసా అసలు తెలీదా? లాస్ట్ లో తర్వాత తెలుసు. ఎందుకంటే ఫస్ట్ లో 1 month ముందైతే తెలియదు. ఫస్ట్ 1 month బానే ఉంది అంటున్నావు, బానే ఉందా? 1 month అంటే కూడా 10th రోజు మా ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళాం మ్యామ్, వీరభద్ర స్వామి దగ్గరికి. అక్కడ వెళ్ళి అభిషేకం చేసి తర్వాత ఇంకా నేను మీ ఇంటికి రానని ఆడనే మొండి పట్టుగా కూర్చున్నాడు మ్యామ్. నేను మీ ఇంటికి రానంటే రానని కూర్చున్నాడు. ఎందుకు? మా హస్బెండ్ మ్యామ్. ఎందుకు అంటే ఏమో నేనైతే రాను మీ ఇంటికి వచ్చేది నాకు ఇష్టం లేదు. ఈ కార్యక్రమాలు అన్ని అయినాయమ్మా? ఫస్ట్ నైట్ ఇవన్నీ జరిగినాయి సార్? 1 month లో కూడా లేదు. 10th కి వెళ్ళాము. 10th అయిన తర్వాత 14th కి నాకు డేట్ వచ్చింది సార్. డేట్ వస్తే ఆయన 3 days లీవ్ పెట్టుకుండే, కానీ నాకు డేట్ వచ్చేయడంతో నెక్స్ట్ డే పంపించేశారు. నాకు ఇక్కడికి హైదరాబాద్ పంపించారు. ఇంకెవరుంటారమ్మా? ఒక్క నిమిషం. ఇంకెవరుంటారు? మామగారు ఉంటారా? ఆడబడుచులు ఎవరైనా ఉన్నారా? మామయ్య చనిపోయారు సార్. మామయ్య లేడు. సో ఎవరెవరు ఉండేవారు? 4 రోజుల పాటు ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో? 2 అత్తలు ఉన్నారు సార్. 2 అత్తలు ఉన్నారు. ఎవరు అత్తలు? మా అత్తయ్య, ఇంకా ఇంకొక అత్తయ్య ఉంటది, పెద్ద అత్తయ్య అని. వాళ్ళ అక్క? 2 యారాన్లు సార్ వాళ్ళు. తోడుకోడలు. ఇద్దరికి భర్తలు లేరా? లేరు సార్. సో 2 అత్తలు
నీ భర్త నువ్వు మా పెద్దక్క పెద్ద బావ అక్కడ సైడ్కి ఉంటారు సార్. వాళ్ళు బయట ఉంటారులే, కానీ మీరైతే ఒకటే ఇంట్లో సార్, అందరు వంటలు సపరేటే. ఓకే, అది వాళ్ళ వారసత్వంగా వస్తున్న ఇల్లు అనుకుంటా. అయితే మా పెద్దత్తకి పిల్లలు లేరు మ్యామ్. మా పెద్ద బావని దత్తతకు తీసుకుందంట. అదే ఆస్తి బయటికి పోకుండా అందరూ అక్కడే ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఎవరి వంట వాళ్ళు. ఎస్ మ్యామ్. సో ఈ అత్త మీ భర్త యొక్క తల్లిది ఒక్కటే పెత్తనమమ్మా, లేదంటే ఆ అత్త కూడా మాట్లాడేదా మధ్యలో? అందరిది ఉంది సార్, అందరిది పెద్ద ఉందా? అందరిది ఉంది. నువ్వు హైదరాబాద్ వచ్చేసావు. డేట్ వచ్చిన తర్వాత వాళ్ళే పంపించారు సార్. వచ్చిన తర్వాత ఇంకా 18th రోజు మా పెద్దాడిది వాళ్ళ కొడుకుది మ్యారేజ్ ఉండే సార్, December 18th. అయితే మా పేరెంట్స్ వాళ్ళకి అమ్మమ్మ ఒడి బియ్యం పోస్తా అని, అది నా మ్యారేజ్ అయిన తర్వాత మమ్మీ డాడీకి బియ్యం పోస్తా అని చెప్పి మా అమ్మమ్మ రమ్మనిండే కల్కుడకి. విలేజ్కి రమ్మంటే మేము ఇక్కడ మెహందీపట్నంలో 11 o'clockకి బస్ ఎక్కాం సార్. అక్కడ దిగేసరికి 4 అవుతుంది. ఆయన 3 o'clock అలా కాల్ చేసి ఈ ఊరు దిగు ఆ ఊరు దిగు అని చెప్పి కాల్ చేశారు సార్ నాకు. ఎవరు మీ వారు? మా వారు. అయితే నాకు ఈ ఊరు ఆ ఊరు తెలీదు, డైరెక్ట్ కల్కుడలో దిగుతా, ఫ్రెష్ అప్ అయి నేను వచ్చేస్తా మీ ఎంబడి అని చెప్పిన. ఎందుకంటే 5 o'clock వరకు ఆయన అక్కడే ఉంటారు మేడం. సరే అని చెప్తే లేదు, ఇంకా ఆయన ఏమనుకున్నాడో ఏమో మ్యామ్, నేను ఆ ఊరు ఈ ఊరు అంటే నాకు తెలీదు, నేను డైరెక్ట్ కల్కుడలో దిగుతా అని చెప్పాను. అయిన తర్వాత ఇక మా అన్నయ్య కాల్ చేసిండంట మ్యామ్, ఈయన మా హస్బెండ్, మీ చెల్లెలు ఎట్లనో మాట్లాడుతుంది నాకు అని చెప్పేసి, మీ చెల్లెలతో నాకు ఫస్ట్ నైట్ బియ్యం వద్దు, ఏమొద్దు, నాకు అవసరం లేదు, కట్ చేసుకుంటా ఇక్కడనే అని చెప్పి మా అన్న కాల్ చేసిండంట మ్యామ్. ఈ ఒక్క సంఘటనకేనా? ఈ ఒక్క సంగతి. ఇంకేమన్నా ఉన్నాయా? ఇది ఒక్కటే ఉంది సార్. ఈ ఊరు ఆ ఊరు కాదు, కల్కోడలో ఒక్కటే దిగుతానని అన్నావు, అది తప్పుగా భావించాడా? అది తప్పుగా అనుకున్నాడు సార్. కాదమ్మా, ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి మీరు అసలు మాట్లాడుకున్నారా? మధ్యలో మాట్లాడుకున్నా, ఆ టైం ఆయన కాల్ చేస్తేనే నేను లిఫ్ట్ చేయాలి మ్యామ్. నేను కాల్ చేస్తే ఆయన ఎప్పుడు కూడా లిఫ్ట్ చేయడు అసలు. ఎప్పుడు ఏదున్నా బిజీ ఉన్నారు అని చెప్పిన. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను మా పేరెంట్స్కి కూడా, ఇట్లా నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేరు, ఏంది అసలు ఇది అన్నట్టుగా కూడా అడిగాను. అయితే ఆయన అట్లనే అమ్మ బిజీ ఉంటారు, ఓకే మనమే కాల్ చేయాలి. ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు అనేటటువంటి టైంలో పెళ్లి అనేది కుదిరింది కదా, ఆ టైంలో కూడా ఫోన్ లో మాట్లాడుకోవడం, మీ ఇద్దరి మధ్యలో క్లోజ్నెస్ అనేది ఏం లేదు మ్యామ్. క్లోజ్నెస్ కూడా ఆయన కాల్ చేస్తేనే నేను లిఫ్ట్ చేయాలి, నేను కాల్ చేస్తే ఆయన అస్సలు లిఫ్ట్ చేసేవాడు కాదు. పెళ్ళి అయిన తర్వాత కాల్ చేయొచ్చా? కాల్ చేస్తే లిఫ్ట్ చేసేవాడా? అది అంతా మ్యారేజ్కి ముందు లిఫ్ట్ చేసేవాడు కాదు, పెళ్ళి అయిన తర్వాత అంటే ఇంకా ఈ 14th ఇదంతా అయిన తర్వాత ఆ రోజు 17th రోజు సార్. ఇంకా 18th రోజు మ్యారేజ్ ఉంది అంటే మేము ఒక రోజు ముందు వెళ్ళాం కల్కుడకి, ఆ సిచ్యువేషన్ అయింది అక్కడికి. అయిన తర్వాత ఇంకా 18th రోజు మ్యారేజ్ ఉండే సార్. అయితే ఆ రోజు ఈవినింగ్ 5 అవుతుంది. ఇంకా వస్తాను మరి పుల్మామిడికి, నాకు పుల్మామిడికి ఇచ్చాడు సార్ విలేజ్కి, వస్తాను మరి పుల్మామిడికి 5 o'clockకి అని అంటే, ఇప్పుడు వద్దు చీకటి అయింది రోడ్స్లలో అని వద్దని చెప్పారు మా అత్తమ్మకి. సరే అని చెప్పి నెక్స్ట్ డే 18th వెళ్ళాం సార్. సంగారెడ్డిలో ఉండే మ్యారేజ్. నేను మా హస్బెండ్ ఇద్దరే ఉండే సార్ ఇంట్లో, మిగతా అందరూ మ్యారేజ్ కానీ వెళ్ళారు. మా అత్త వాళ్ళ అక్క కూడా సంగారెడ్డిలో ఉంటుంది. అయిన తర్వాత మేమిద్దరమే ఉంటే ఆయన నాకు ఒక కవర్ ఇచ్చాడు మ్యామ్. కవరు ఆయన బట్టలు అవన్నీ ఇస్తే నా బ్యాగ్ చిన్నగా ఉండే మ్యామ్. అయితే నేను చెప్పాను ఈ బ్యాగ్ నా చిన్నగా ఉంది, ఇంకొకటి ఏదైనా ఎక్స్ట్రా అట్లాంటిది తీసుకో అని చెప్తే, అక్కడ మా ఇద్దరిది చిన్న కన్వర్జేషన్స్ గొడవ స్టార్ట్ అయింది మ్యామ్. బట్టలు పెట్టుకోది ఇది అంటే నన్ను తిట్టడం, గలీజ్ బూతులు తిట్టడం స్టార్ట్ చేసిండు మ్యామ్. ఏంటి ఈ మాత్రం చిన్నదానికే మ్యామ్, ఈ చిన్నదానికే చాలా పెద్ద ఇష్యూ చేసేసిండు. ఇది నా బ్యాగ్లో పట్టట్లేదు, ఇంకొక బ్యాగ్ తీసుకోండి అని చెప్పే లోపలనే ఇదంతా బూతులు తిట్టేస్తే ఇంకా నాకు కూడా కోపం వచ్చింది మ్యామ్. కోపం వస్తే నేను కూడా ఒక మాట అన్నా మ్యామ్, గట్టిగా అన్నా. నేను ఒప్పుకున్నా మ్యామ్. తర్వాత అంటే ఇట్లనే సార్, బూత్ మాట ఏం కాదు కానీ గట్టిగా మాట్లాడాను. బూత్లు ఏం మాట్లాడలేను సార్, కానీ గట్టిగా మాట్లాడాను. ఎందుకు అసలు మీరు ఇట్లా ఏంది, నేను బస్ దిగలేనందుకు ఇది ఇట్లా పెట్టుకున్నారు కోపం అన్నందుకు ఇట్లా గట్టిగా మాట్లాడాను, గొంతెత్తి మాట్లాడాను సార్. అంతే, బూతులు అయితే ఏం తిట్టలేదు. కానీ 18th అది అయిపోయింది సార్. ఈవినింగ్ వెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో డ్రాప్ చేసేసిండ్రు. అక్కడ ఎవరికి ఏం చెప్పలేడు సార్. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో అందరు డిస్కస్ చేసుకున్న తర్వాత ఇక మాకు ఆ అమ్మాయి వద్దు, ఆ అమ్మాయితో మాకు విడాకులు కావాలా. ఎవరన్నారు ఈ మాట? మా అత్తయ్య వాళ్ళు అందరూ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది. అమ్మ, పెళ్ళైన ఎంత కాలంలో మీకు కన్సుమేషన్ జరగలేదా? భార్యాభర్తలుగా ఇద్దరు ఉండడం జరగలేదా? ఫస్ట్ నైట్ అరేంజ్ చేయలేదా మీకు అసలు?
లేదు మ్యామ్, అస్సలు ఫస్ట్ నైట్ అయితే అరేంజ్ చేయలేదు. ఇంతకాలంలో అసలు మీరు ఎన్ని డేస్ ఉన్నారు అతనితో? 10 రోజుల, 15 రోజుల, 20 రోజుల? ఇది 14th ఇక్కడ అయిపోయింది కదా మ్యామ్. దించేసిన తర్వాత నాతో అసలు కాల్స్ మెసేజెస్ ఏం లేవు మ్యామ్. మొత్తం కలిపి ఎన్ని ఇదంతా రోజులు? అయిపోయిన తర్వాత జనవరి 8th నాకు పంచాయతీ కావాలని పంచాయతీ పెట్టిండు మ్యామ్. అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్న వ్యవహారం అంతా ఒక 10-15 రోజులే కనిపిస్తుంది మాకు. అంతే మ్యామ్. డిసెంబర్ 8th మ్యారేజ్ అయింది. ఓకే. జనవరి 8th పంచాయతీ పెట్టిండ్రు. పంచాయతీ అయిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో నువ్వు అట్లా మాట్లాడొద్దమ్మా, పెద్దగా నోరెత్తద్దు, అది ఇది అని చెప్పి నువ్వు నాకు అసలు ఏం మాట్లాడావని? అదే గట్టిగా మాట్లాడొద్దు, ఆ అమ్మాయి చాలా గట్టిగా మాట్లాడుతుంది, చిన్న విషయాలకి అరుస్తున్నాడు చాలా కాబట్టి నువ్వు ఆ, ఇలా అరవకండి అన్నావు, అరవకండి అంతేగా? అని నాకు అదే వచ్చింది మ్యామ్. నేను అదే అది కూడా నువ్వు సౌండ్ చేయకూడదు సౌండ్ అన్నమాట. చేయకూడదు నేను అదని. అంటే వాళ్ళు చెప్పడానికి అది కారణం చెప్పారు కానీ ఇంకా అంతే. అయి ఉండకపోవచ్చు. నిన్ను రెచ్చగొట్టి ఒక గొంతెత్తి మాట్లాడు కానీ ఆ గొంతెత్తి మాట్లాడటానికి ఇంట్లో కూడా వెళ్ళలేదు. ఎవ్వరు లేరు మ్యామ్, నేను ఆయన ఇద్దరమే ఉన్నాము. నువ్వు ఆ బస్ దిగలేనందుకు ఇష్యూకి ఇంత పెద్దగా చేస్తున్నావు అని ఆడికి కూడా చాలాసార్లు చూడు అడిగాను. కదా, ఇంకేం లేదు కదా ఇష్యూ. చెప్తాను సార్. అయిన తర్వాత ఇంకా జనవరి 8th అయిన తర్వాత ఈ అమ్మాయి అయితే మాకు వద్దు, దండం అని చెప్పి మా అత్తమ్మ, ఈ అమ్మాయి వస్తే మాకు విషయం పోస్తుంది ఆమె అని చెప్పేసి నన్ను అసలు ఇంట్లోకి కూడా రానిలేదు మేడం. అంటే 1 monthలో నాకు అక్కడ విషయం ఎక్కడ దొరుకుతుంది, ఆమెకి నేను విషయం ఎక్కడ కలుపుతా, నాకు అసలు అర్థమే అవ్వట్లేదు మ్యామ్. నీ కలిపిద్దామని ఐడియా ఏమో వాళ్ళకి. అయిన తర్వాత ఇంకా అటు ఇటుగా 9th 10th ఒక 2 days మంచిగా ఉన్నాం మ్యామ్ ఆయనతోని. తర్వాత మాట్లాడిన తర్వాత అనుకోకుండా నాకు మళ్ళీ జాన్ 11th మళ్ళీ డేట్ వచ్చింది మ్యామ్. వచ్చిన తర్వాత అటు ఇటుగా సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయని మా రెండో ఆంబడ సంగారెడ్డిలో ఉంటుంది, ఓకే. పిల్లల్ని తీసుకొని వచ్చింది విలేజ్కి. ఒక 20కి అలా వెళ్ళిపోయింది మ్యామ్. ఈ 22nd అలా కలుపుదామని మా అత్తమ్మ అనుకుంది మ్యామ్. సరే బియ్యం పోస్తాం మరి ఫస్ట్ నైట్ బియ్యం అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటే మా పేరెంట్స్ రావద్దంట పోవద్దంట మ్యామ్. ఇదంతా పంచాయతీలో చెప్పారు, మా పేరెంట్స్ రావద్దు పోవద్దు, వాళ్ళతో నేను మాట్లాడకూడదు, ఓకే. ఇదంతా చెప్పారు. వీళ్ళు ఇంకా నాకు ఎక్స్ట్రా సర్క్యులర్గా నా దగ్గర ఫోన్ కూడా లాగేసుకున్నారు మ్యామ్, సిమ్ కూడా లాగేసుకున్నారు, అన్నీ లాగేసుకున్నారు. అమ్మ మీరు మాకు అన్ని విషయాలు చెప్తున్నారా, ఏమన్నా కొన్నే చెప్తున్నారా? ఏం లేదు మ్యామ్. ఎందుకంటే మీరు డే టు డే అన్నీ చెప్తున్నారు క్లియర్గా. మ్యారేజ్ అయ్యింది, కట్నం అరేంజ్ చేసుకోలేరు, టైము అడిగారు, కానీ అతనే ఒక 5 lakhs అరేంజ్ చేసి కావాలి అని పోరాడి నిన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ జనవరి వరకు కూడా ఫిజికల్ రిలేషన్ లేదు, ఫస్ట్ నైట్లు అరేంజ్ చేయాల జరగల. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం. పోనీ ఉన్న 4 రోజులన్నా గొడవలు పంచాయతీ దాకా వెళ్ళిపోయింది. అమ్మతో మాట్లాడకూడదు, ఫోన్ మెయింటైన్ చేయకూడదు, వాయిస్ మాట్లాడకూడదు, ఇంట్లో ఒక మూల కూర్చోవాలి అని కండిషన్లు పెట్టే అంత రేంజ్కి వెళ్ళిపోయింది. ఇంత కండిషన్ మ్యామ్. 22nd 23rd మ్యామ్ మేము కలిసాము. ఆయన ఇప్పుడు 7కి వచ్చినా కానీ నేను కలవలేదు ఆ అమ్మాయితోని. ఏం కలిసారంటే అర్థం కాల, ఒక్క నిమిషం. మీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయాలి? ఫస్ట్ నైట్ అయితే అరేంజ్ చేయలేదు. మీరిద్దరు బయట కలిసారా? మేమిద్దరము అత్తమ్మ ఏమన్నదంటే ఈ రోజు మంచి రోజు అంట కలవండి అన్నట్టుగా. ఎవరు మీడియేటర్ అత్తమ్మ సంబంధం తీసుకొచ్చిన? లేదు, మా అత్తమ్మ, మా హస్బెండ్ వాళ్ళ అత్తమ్మ. మీకు ఇంకా పంచాయతీ తేలల? మీ అమ్మా నాన్న జనవరి 8th పంచాయతీ అయిపోయింది మ్యామ్. పంచాయతీ అయిపోయింది, అందులో కండిషన్స్ ఓకే అయిపోయినాయా? మీ అమ్మా నాన్న మాట్లాడకూడదు, మీ అమ్మా నాన్న రాకూడదు, నువ్వు ఫోన్ మెయింటైన్ చేయకూడదు, వాయిస్ మాట్లాడకూడదు, ఓకేనండి అలాగే ఉంటానండి అని నువ్వు అన్నావా? అంటే అట్లా ఒప్పించిర్రు మ్యామ్. అదే ఒప్పుకున్నారు, ఒప్పుకున్నారు, ప్రాబ్లం క్లియర్ అయింది. అప్పటికి ప్రాబ్లం క్లియర్ అయింది. ఫస్ట్ నైట్ మళ్ళీ అరేంజ్ చేద్దాం అనే లోపు మళ్ళీ నీకు డేట్ వచ్చింది. ఫస్ట్ నైట్ అరేంజ్ చేద్దాం అనే లోపల మళ్ళీ అనుకోకుండా 11th డేట్ వచ్చింది. ఓకే. అది అయిన తర్వాత మీరిద్దరే కలిసిపోయారా? అదే ముహూర్తమే పెట్టుకోవచ్చు కదా. ముహూర్తం అంటే ఆ రోజు మా అత్తమ్మ ఏం పెట్టలేదు మ్యామ్. ఇంకా 22nd ఈ రోజు మంచి రోజు ఉందంట కలవండి అన్నట్టుగా మా హస్బెండ్కి చెప్పింది. ఆయన చెప్పాడు కూడా స్వీట్స్ అవన్నీ తీసుకొని వస్తా అంటే కూడా మా అత్తమ్మ ఏం తీసుకురానివ్వలేదు. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా, మీ అత్తగారి ఇంటికి వెళ్ళావా? జనవరి 8th తర్వాత నేను అక్కడే ఉన్నావు? 1 month ఉన్నా మ్యామ్. మరి జనవరి మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావా ఇవాళ ఫస్ట్ నైట్ అంట హడావిడిగా? లేదు మ్యామ్, నా దగ్గర ఫోనే లేదు అసలు. ఆయన ఫోన్ ఇస్తేనే నేను మాట్లాడాలా, లేకపోతే లేదు. మీ అత్తమ్మ మీ ఆయనకి చెప్పిందని నీకు ఎలా తెలుసు? అరే ఇవాళ వెళ్ళి ఫస్ట్ నైట్ చేయరా అని. అంటే ఈయన వచ్చి నాకు మళ్ళీ చెప్పారు, ఇట్లా ఇవాళ మంచి రోజు ఉందంట కలుద్దాం మనందరం అని అన్నాడా? అమ్మ చెప్పింది ఇవాళ అన్నట్టుగా ఆయన వచ్చి చెప్పారు మ్యామ్. ఫస్ట్ నైట్ అయ్యిందమ్మా? ఇక మేమే కలిసాం సార్, అరేంజ్ చేయకున్నా కానీ కలిసాం. ఎన్నిసార్లు హ్యాపీగా ఉండుంటారు? 1 monthలో బాగానే ఉన్నాం మ్యామ్. ఈ డిస్టర్బెన్సెస్ అన్ని పోయి 1 month ఇద్దరం మంచిగానే ఉన్నాం మ్యామ్. మీ అత్తగారు కూడా మారిందా నిన్ను బాగా చూసుకోవడం అవంతా? అంటే ఇంకా నేను ఏది వంట చేసినా ఆమె తినకపోయేది మ్యామ్. నువ్వు ఏదైనా కలిపేస్తావని ఆవిడ భయం? అదేమో అనుమానం, కానీ ఏదున్నా కానీ నీ అంత నువ్వు వండమ్మా
ఆమంతటా ఆమె ఉండండి, కొంచెం ఏంటి ఉండే ముగ్గురికి 2 వంటల? సర్దుకునే వరకు అయితే అలా ఉండండి అంటే సరే అని అలానే ఉన్నాం. అదే వేరే వంట చేసుకునేదానివా నువ్వు? నాకు ఆమె ఇష్టం ఉంటే నువ్వు వంట చేసుకో, నేను చేస్తే నీ ఇష్టం ఉంటే తిను, నువ్వు చేసింది మాత్రం నేను తిననని. అందుకే ఆవిడ ఉండేదే నువ్వు తింటూ కూర్చున్నావు, మళ్ళీ నువ్వెందుకు వండడం అని. ఎందుకులే అన్నట్టుగా ఓకే తినను అమ్మా, మ్యామ్ ఓకే. నేను. నాకైతే అలాంటి అనుమానం. ఇంట్లో ఏం పని చేసేదాను తల్లి? ఇంట్లో అన్ని పనులు చేస్తాను. అంట్లు తోమటం, ఇల్లు ఓడవటం అంతా. ఓకే. ఈ మొత్తం జర్నీ అంతా కూడా మీ హస్బెండ్ నీతో హ్యాపీయేనమ్మా? 1 month లో మేమిద్దరం బాగానే ఉన్నాం. కాదు కదా, మేమిద్దరం కాదు, అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు వంట చేయట్లేదనో, పని చేయట్లేదనో, లేదంటే కోపంగా మాట్లాడేవనో, అప్పుడైతే కంప్లైంట్స్ లేవు. ఆ 1 month లో ఎలాంటి Complaint. కంప్లైంట్స్ భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంబంధం కూడా ఈజ్ హ్యాపీ, నువ్వు హ్యాపీ. సో ఫస్ట్ నైట్ తర్వాత చాలా నైట్స్ జరిగినాయి మీ ఇద్దరి మధ్య, అందులో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మీకు. సరే. ఆ రోజు ఇంకా 11th రోజు నేను కలవలేదు. నైట్ 1:30కి డేట్ వచ్చిండే మ్యామ్ నాకు. అత్తమ్మని ఎవరినైనా లేపండి, లేకపోతే పెద్దక్క వాళ్ళని ఎవరినైనా లేపండి అంటే కూడా ఎవరిని లేపలే మ్యామ్. ఇంకా ఈ మార్నింగ్ 6:30కి లేచి అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యాను. అయిన తర్వాత ఇక ఆ రోజు కలవలేదని కొంచెం కోపం ఉండే మ్యామ్. నువ్వు నాతో మళ్ళీ సంసారం చేయవు, నువ్వు వెళ్ళిపోతావు ఇక్కడ నుంచి అని చెప్పి ఆయన మళ్ళీ స్టార్ట్ చేశాను మ్యామ్. అది ఏందమ్మా, ఒక 3 రోజులు 5 రోజులు ప్రోగ్రామ్ కదా, తర్వాత మళ్ళీ కామనే కదా సృష్టిలో ఇవన్నీ. మీ ఆయనకి అంత తెలియదా లేకపోతే? ఓకే, తర్వాత 1 month అయితే మంచిగా. Feb 10th రోజు మా పిన్ని కూతురిది మ్యారేజ్ ఉండే మ్యామ్. February 8కి మా పిన్ని మా అత్తమ్మ షాపింగ్ అని తీసుకెళ్ళింది మ్యామ్. వికారాబాద్కి షాపింగ్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 4-5 షాప్స్ ఆమె చూసింది మ్యామ్. ఎక్కడ ఆమెకు శారీస్ నచ్చలేవు. ఆవిడ కొనుక్కోవడానికి నీకు కొనడానికి? పెట్టడానికి మ్యామ్. మ్యారేజ్ మ్యారేజ్ కి, ఫంక్షన్ కి, మా గిఫ్ట్ కి. పిన్ని కూతురికి ఆమెకు పెడదామని మా డాడీ వాళ్ళ అన్నయ్య కూతుర్ది ఆమెది కూడా మ్యారేజ్ ఉండే. ఇద్దరికి శారీస్ తీసుకుందాం అన్నట్టుగా అంటే చూసింది. ఎక్కడ నచ్చకపోయేసరికి ఇంకా నేను ఒక ఐడియా లాగా ఇచ్చాను, మరి మీకు శారీస్ నచ్చట్లేదు కదా, మేబీ ఇట్లా కుక్కర్ లాగా అయినా ఏదైనా గిఫ్ట్ లాగా ఇట్లా ఇద్దాము అని అంటే ఆమెకు అది కూడా నచ్చలేదు మ్యామ్. సరే అని అడిగి కూడా ఊరుకున్నాను. అయిన తర్వాత ఒక లాస్ట్ షాప్కి తీసుకెళ్ళింది మ్యామ్. ఈ 2 శారీస్ తీసుకుంటున్నారా ఇక అని చెప్పి కింద నాకు చూపించింది మ్యామ్. సరే అత్తమ్మ మీ ఇష్టం అని చెప్పిన. నీకు ఇంకా 3 డ్రెస్సెసే ఉన్నాయి కదా, పైనకి వెళ్ళి 2 డ్రెస్సెస్ తెచ్చుకో అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి 2 డ్రెస్సెస్ తెచ్చుకున్నా మ్యామ్. నేను బిల్లింగ్ వేయించేటప్పుడు మాత్రం ఓన్లీ 2 డ్రెస్సెస్కి బిల్లింగ్ వేయించింది మ్యామ్. శారీస్కి అయితే బిల్లింగ్ వేయించలేదు. అదేంది అత్తమ్మ మరి శారీస్ తీసుకోవట్లేరా అంటే లేదురా నేను శారీస్ తీసుకోవట్లేదు అని చెప్పింది. సరేలే ఇంకా ఆమె ఇష్టంలే అన్నట్టుగా ఇంటికి ఆవిడే పే చేసింది డ్రెస్సులకి? అత్తమ్మనే పే చేసింది మ్యామ్. సరే అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసాం మ్యామ్. నైట్ 10:30కి నేను కిచెన్ లోపల అంట్లు కడుగుతున్నాను. వాళ్ళిద్దరూ మా హస్బెండ్ ఈయన మా అత్తమ్మ ఏం డిస్కస్ చేసుకుర్రో ఏమో నాకు తెలియదు మ్యామ్. ఇంకా అది నైట్ 11 o'clock అయింది. ఆయన అడిగారు శారీస్ ఎందుకు తీసుకోలేదు అంటే ఆమెకు నచ్చలేదు, 3-4 షాప్స్ తిరిగాం నచ్చలేదు, ఏమైందో ఏమో మరి నాకు తెలీదు అని చెప్పాను. ఇక నువ్వు తీసుకోలేవంట అని ఆయన వచ్చి గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసిండు మ్యామ్. అంటే మా పిన్ని కూతురు అయితే మా పిన్ని అయితే నాకు ఇట్లా కుంకుమ పెట్టింది అన్నట్టుగా నేను ఆయనకు జస్ట్ చెప్పాను మ్యామ్. అదే పెట్టు అని నేను అనలేదు. ఆయననేమో దానికి ఇక నువ్వు వెండి పెట్టమన్నావు, బంగారం పెట్టమన్నావు అని ఆడ మళ్ళీ పెద్ద మిస్టేక్ తీసిండు మ్యామ్. మాకు దోసింది మేమేదో పెట్టుకుంటాం, నీ బోర్డు సలహా ఎందుకు అనేది వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. మిస్టేక్ తీసి ఆడ నైట్ కొట్టడం స్టార్ట్ చేశాడు మ్యామ్. కొట్టిండు ఇంకా నన్ను ఆ రోజు నైట్. ఆ విషయానికే కొట్టాడా? ఆమె కూడా మా హస్బెండే మ్యామ్. అంటే కొట్టడం ఎలాగమ్మా? కొట్టడం అంటే బాగా కొట్టాడు సార్. ఆ రూమ్లో నుంచి బయట టీవీ హాల్కి ఇక్కడ జుట్టు పట్టుకొని లాగి టీవీ హాల్కి దొబ్బేశాడు. కొడితే నన్ను కొట్టడం అయితే ఆయన ఫస్ట్ టైం మ్యామ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆయన కొడతాడు అనేసి. ఆ రోజు కొట్టాడు మ్యామ్. ఇంకా నెక్స్ట్ డే నేను 9th రోజు డాడీకి కాల్ చేశాను. మా అత్తమ్మ ఫోన్ ఉండే, ఆమె స్నానానికన్నా వెళ్ళింది. ఆఫ్టర్నూన్ 1 o'clock అలా కాల్ చేశాను. డాడీ నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు, నేను వచ్చేస్తా అని చెప్పి. సరే అని చెప్పి ఈవినింగ్ డాడీ 6 o'clock అలా వచ్చి తీసుకొని వచ్చేసిండు. ఆ అమ్మాయికి ఇక్కడ ఉండాలనిపించట్లేదంట. ఎప్పుడు వచ్చేసావమ్మా అక్కడ నుంచి? Feb 9th అలా వచ్చేసాను మ్యామ్. పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? 3 months అలా వెయిట్ చేశాను మ్యామ్. ఏమైనా కాల్ చేస్తాడేమో, సరే కోపంలో కొట్టినా ఏదో కొట్టినా మమ్మీ మాట విని ఆయన దగ్గర నుంచి జస్ట్ ఒక కాల్ వస్తుందేమో అని వెయిట్ చేశాను మ్యామ్. రాలేదు. నువ్వు ట్రై చేసావమ్మా? నేను చేశాను కానీ ఆయన లిఫ్ట్ చేయట్లేదు సార్. చేశాను కానీ లిఫ్ట్ చేయట్లేదు.
సరే అని చెప్పేసి ఇంకా పెద్ద మనుషులు వీళ్ళు మా తెలిసిన వాళ్ళ బంధువులతో అందరితోని అడిగిపిస్తూనే ఉన్నాం. ఎవరికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అంటే ఫోన్ ఎత్తట్లేదా, రెస్పాన్స్ ఇవ్వట్లేదా? అంటే ఫోన్ ఎత్తి ఏమంటున్నారు? ఇప్పుడు నేను బిజీ ఉన్నా, ఇప్పుడు నేను మాట్లాడను, నాకు హెడేక్గా ఉంది, ఆమె టాపిక్ ఎత్తకండి అట్లా మాట్లాడేవారు సార్. సరే, తర్వాత ఏమైందమ్మా? అయిన తర్వాత ఇంకా జూన్లో నాకు చూసి వనస్థలిపురంలో సఖీ సెంటర్లో ఇచ్చాను మ్యామ్. ఇస్తే అక్కడ 12th రోజు కౌన్సిలింగ్ జరిగింది. అయితే మాకు ఫస్ట్ ఏం చెప్పాడంటే పెళ్ళికి ముందు నేను విలేజ్లో అయితే ఉంచాను, శంకర్పల్లి ఆర్ వికారాబాద్లో అయితే రూమ్ తీసి పెడతాను అన్నట్టుగా చెప్పాడు. అతని జాబ్ ఎక్కడమ్మా? మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కల్కుడలో మ్యామ్. జాబ్ అక్కడ ఉన్నప్పుడు శంకరపల్లిలో ఎందుకు కాపురం పెడతాడు? అంటే ఆయన ఆ ఇల్లు చాలా ఏమంటారు పాత ఇల్లు మ్యామ్. ఇంకో ఇల్లు అక్కడే తీసుకుంటాడు. అక్కడనే విలేజ్లో తీసుకుంటా అంటే వద్దు, మళ్ళీ మమ్మీకి సపరేట్గా అట్లా ఉండడం బాగుండదు విలేజ్లో అని చెప్పి ఏదన్నా శంకర్పల్లిలో కానీ వికారాబాద్లో రూమ్ తీసుకుంటా అని చెప్పింది మ్యామ్. వికారాబాద్కి నువ్వు చెప్తున్న దానికి ఎంత దూరం అమ్మా? వికారాబాద్ ఎంత దూరం అమ్మా? 60 ఉంటుంది సార్. ఆయన డైలీ ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నారు. ఎలా, బైకా బస్సా? బైక్ మీద 60 కిలోమీటర్స్. అసలు మీ అత్తగారు వాళ్ళు ఉండేది ఇల్లు ఎక్కడ? పుల్మామిడి విలేజ్. దానికి నువ్వు ఆఫీస్కి ఎంత దూరం? అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కల్కుడ 60 కిలోమీటర్స్ అవుతుంది మ్యామ్. మీరు రెగ్యులర్గా మీ ఆయన 60 కిలోమీటర్స్ వెళ్ళి వస్తుంటాడా? వెళ్ళి వస్తుంటాడు. మీ అత్తగారి సొంత ఇల్లుకి ఆయన ఆఫీస్కి 62 కిలోమీటర్స్ దూరమా? ఎస్ మ్యామ్. సరే, పోనీ అంత జర్నీ చేయడానికి అతను ఇష్టపడ్డాడమ్మా? ఎస్ సార్. అదే వాళ్ళ సొంత ఇల్లు కదా, అవన్నీ కలిసి వస్తాయని. తర్వాత ఏమైందమ్మా? వనస్థలిపురంలో వచ్చాక ఇంకా సపరేట్ ఉంటే నేను ఎక్కడైనా వస్తాను అని అడిగాను సార్. ఇట్లా కొట్టడం బాగుండదు, ప్రతిదీ చిన్న చిన్న విషయం. అత్తమ్మ కూడా ఏమంటారు, హెడ్ బాత్ చేస్తే ఈ షాంపూ నురుగు రావద్దు, ఇది బట్టలు ఉతికితే నురుగు రావద్దు అన్నట్టు ప్రతి చిన్న టార్చర్ మా అత్తయ్యతో, రిస్ట్రిక్షన్సే. నేను సపరేట్గా ఎక్కడన్నా ఉంటే నేను వస్తాను అని చెప్పాను సార్. సరే, ఒక 10 days టైం ఇచ్చారు ఆయనకు. మళ్ళీ 26th రోజు సెకండ్ కౌన్సిలింగ్ ఉండే సార్. మళ్ళీ దానికి ఇంకా ఆయన అటెండ్ అవ్వలేరు. 26th అటెండ్ అవ్వకపోతే కాల్ చేశారు అక్కడ వాళ్ళు, సార్ మీరు ఇంకా ఇవాళ సెకండ్ కౌన్సిలింగ్ ఉంది కదా అంటే, నేనైతే ఏం రాను, ఆమెకి ఇష్టం ఉన్న కేసులు వేసుకోమను, నేనైతే రాను అని చెప్పేసి. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒప్పుకున్నాడమ్మా? అతని సైడ్ ఉన్న తప్పు ఒప్పుకున్నాడా? అంటే వెండి పెట్టుమన్నది, బంగారం పెట్టుమన్నది, నేను అందుకే కొట్టినా అని నన్నే బ్లేమ్ చేస్తున్నారు సార్ అక్కడ కూడా. ఆ కొట్టుడు సంగతి వదిలేసేయండి, మిగతాదంతా కూడా అవునండి నేను కొట్టానండి, నేను ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకోలేదు, ఇలాంటివి ఏమైనా ఒప్పుకున్నాడా? రియలైజ్ అయ్యాడా? అవి ఏం ఒప్పుకోలే, నిన్నే బ్లేమ్ చేస్తున్నాడు. నన్నే బ్లేమ్ చేస్తున్నాడు. వెండేంటి బంగారం ఏంటమ్మా? పెళ్ళికి పెట్టమంది కదా సార్. అప్పుడుదా? అదేగా గొడవ, ఆ రోజేగా. అలా అత్త 2 చీరలు కొనింది, ఈవిడ శారీసే, ఆవిడ శారీస్ కొనింది. ఇంతలోకి తనేమంది, శారీస్ నచ్చకపోతే అత్తయ్య మా పిన్నోళ్ళు ఇట్లా సిల్వర్ ఐటమ్ పెట్టారు, మీరు అలా ఏదైనా పెట్టవచ్చు లేదా కుక్కర్ ఏదైనా పెట్టవచ్చు అండి, వాటి బదులు వాళ్ళకి గుర్తు ఉంటుంది కదా అంది. ఆవిడ ఆ శారీస్ వదిలేసి ఈవిడకు 2 డ్రెస్సులు కొని షాపింగ్ చేసి వచ్చింది. రాత్రికి ఇంట్లో అలా ఆయన దగ్గర దుకాణం స్టార్ట్ అయింది. మా అమ్మకి నువ్వు సలహా ఇచ్చే అంతర్ధానమే అని. అంతేనా నాన్న? షాపింగ్కి వచ్చినప్పుడే అత్తమ్మకి అప్పుడే చెప్పాను మ్యామ్. మీరు అప్పుడే చెప్పారు, కానీ మీ ఆయన గొడవ పడింది ఆ తర్వాత కొట్టారు, మీరు ఇంటికి వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్లో 3 months దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలా. ఇంకో 3 months వెయిట్ చేసి నువ్వు సఖీ కేంద్రంలో కంప్లైంట్ ఇచ్చావు. ఫస్ట్ కౌన్సిలింగ్ క్లారిటీ వచ్చేసింది, అతను ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. నెక్స్ట్ ఏం చేసావు? బుక్ చేయిస్తారా కేసు? అయిన తర్వాత మళ్ళీ వెయిట్ చేసాం మ్యామ్. కేసు బుక్ చేయకుండా, అది మీ ఇష్టం కాబట్టి. ఎందుకంటే కౌన్సిలింగ్ అయిపోయినాక కేసు పెడతావా లేదా అనేది నీ ఇష్టం. గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తాడు, ఇట్లనే ఏమైనా ఎగ్జామ్స్ రాస్తాడు అన్నట్టుగా ఆయన ఫ్యూచర్ స్పాయిల్ ఎందుకు చేయాలి, అప్పుడే కేసు వరకు ఎందుకు అంత దూరం పోవాలి. ఇష్యూ చాలా చిన్నది, పెద్ద మనుషుల సమక్షంలో కూర్చుంటే ఏడన్నా మాట్లాడితే ఆయన తప్పంటారా నా తప్పంటారా అన్నట్టుగా కొన్ని రోజులు వెయిట్ చేశాను. ఆ తర్వాత కూడా ఎవరి దగ్గర నుంచి ఫోన్ చేసినా కానీ ఇక ఆ అమ్మాయి మాకొద్దు, నాకు విడాకులు కావాలి ఆ అమ్మాయితోని అని అదే అడుగుతున్నారు. ఇప్పటికైనా కేసు పెట్టారా పెట్టలేదా? కేసు అంటే నవంబర్లో పెట్టాను మ్యామ్. ఇంకా ఓపిక 498 పెట్టారా, డీవీసీ పెట్టారా? ఒకటే పెట్టాను మ్యామ్. 498 మీ హస్బెండ్ మీద, అత్త మీద, అత్త మీద, వాళ్ళ మీద పెట్టాను. మీ పెద్ద అత్త మీద కూడా పెట్టారా? లేదు మ్యామ్, ఆమె మీద పెట్టలేదు. మరి డొమెస్టిక్ వైలెన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎందుకు వేయలేదు? నీకు పోషణ కావాలి కదా. అవి ఏం వేయలేదు మ్యామ్. నేను ఏదైతే లాయర్కి పెట్టుకున్నానో ఆయనకు వచ్చి 1 lakh అమౌంట్ పే చేసుకున్నాడంట మ్యామ్. పోలీస్ స్టేషన్లో వచ్చి ఒక 1 lakh పే చేశాడంట. అక్కడ సెటిల్మెంట్ చేసేసిండు ఎక్కడిదక్కడ. ఏం సెటిల్మెంట్ అయ్యింది అంటే ఇక్కడ పిఎస్లో అమౌంట్ కట్టిండు, ఆయనకి అమౌంట్ పే చేసిండు. మీ లాయర్కి ఆయన పెట్టాడా? ఆయన పే చేసిండు మ్యామ్. అని నీకు ఎవరు చెప్పారమ్మా? ఆయన మొన్న రీసెంట్గా April 7th మళ్ళీ ఒక పంచాయతీ పెట్టాం మ్యామ్.
పెడితే అప్పుడు వచ్చాడా మీ ఆయన? వచ్చాడు మ్యామ్. వచ్చి మీ లాయర్కో 1,00,000 ఇచ్చాను, పోలీసులకో 1,00,000 ఇచ్చాను, నువ్వేం నేను చేసావు? మొత్తం మీద ఒక 2 లక్షలు అయితే నేను పే చేసిన, కేసులు పడతాయా చూసుకుందాం అప్పటికి అన్నట్టుగా. సరే, ఆ లాయర్కి 1,00,000 ఇచ్చాడు అనుకుందాం, నువ్వు ఇంకో లాయర్ని పెట్టుకుంటావుగా, అలా 50 మందిని పెడతావు, 50 మందికి లక్షలు ఇచ్చుకుంటూ కూర్చుంటాడా? ఏమో మ్యామ్, మరి అమౌంట్ అట్లా చెప్పాడు, నమ్మావు. అంతే. ఓకే ఓకే నాన్న, తర్వాత ఏందమ్మా? సో ఏం కమ్యూనికేషన్ అయితే లేదు, లేదు నువ్వు కేసులు పెట్టము 498 ఏం కమ్యూనికేషన్ లేదు. లేదు, నేను చేసిన ఆయన అదే నువ్వు చేసే, కానీ పెద్దవాళ్ళ ద్వారా ఏమన్నా పంపిస్తే, ఎవరన్నా ఊరు పెద్దలు ఎవరన్నా వెళ్ళి అక్కడికి మాట్లాడటం కానీ, మీ తరపున వాళ్ళు కానీ, మీ అందరి మీ ఇద్దరి మధ్యన, మీ కుటుంబాల మధ్యన ఎవరో ఒకరు ఉంటారు కదమ్మా. సాస్పేట్ అనేటైనా అనిల్ గౌడ్ అనేటైనని ఆయన ఒక్కైనా మధ్యలో పెట్టిండు సార్. ఇక ఏదున్నా కన్వర్సేషన్ ఆయనతోనే, ఏదన్నా కన్వర్సేషన్ అతనితోనే. కానీ అతను చెప్పేది ఏంటంటే ఈ అమ్మాయి వద్దు అంటున్నాడు, అంతే. ఈ అమ్మాయి వద్దు అని అంటున్నాడు, వద్దు అంటున్నాడు, విడాకులు కావాలంటున్నాడు, ఏం కావాలంటున్నాడమ్మా? అయితే నా గోల్డ్ ఉంది మొత్తం అంతా 10.5 తులాలు అంతా అక్కడే ఉంది సార్ గోల్డ్. మీరేమన్నా సెటిల్మెంట్కి రెడీగా ఉన్నారమ్మా? ఇదేదో నిలబడే కాపురం కాదు, అతను కొడతాడు, అత్త లేకుండా ఉండడం జరిగే పని కాదు ఈ సీన్ లో. ఒక్కడే కొడుకు, ఒక్కడే ఆవిడ, ఒక్కటే లేదు, సింగిల్ ముగ్గురు కాబట్టి. కొడుకులు. ఓకే, ఈయన లాస్ట్. ఓకే, సెకండ్ అయినా సంగారెడ్డిలో ఉంటాడు. కానీ ఇతను ఇంట్రెస్ట్ చూపించట్లేదుగా. పెళ్లి చేసుకోవడానికి అమ్మను కాదనుకుని నిన్ను చేసుకున్నాడు, విడిపోయే విషయం వచ్చేసరికి అమ్మను కలుపుకుంటున్నాడు. మరి నువ్వేంటి, సెటిల్మెంట్ ఏదన్నా అనుకుంటున్నావా, భర్తే కావాలనుకుంటున్నావా? దేని గురించి వచ్చారమ్మా ఈ రోజు మా దగ్గరికి? ఏం కావాలి సార్? నేను ఎక్కడైనా సపరేట్గా ఉంటే, నేను విడిగా ఉంటే నేను ఉండడానికి రెడీ ఉన్నా సార్. కానీ అతను అది అనట్లే కదమ్మా, మన ఇద్దరం విడిగా ఉంటే కనుక నువ్వు నాకు వద్దు, ఇక్కడ ఉంటేనే కావాలి అని అనట్లే కదా. ఆ కండిషన్ అన్నాడు అతను, లేదంటే అటైనా ఇటైనా ఏదైనా నువ్వు నాకు వద్దు అంటున్నాడా? ఏదైనా వద్దు అంటున్నాడు. కండిషన్ పెట్టే స్టేజ్ లో నువ్వు లేవు కదా ఇక్కడ. ఆ 5 lakhs అమౌంట్ ఇచ్చాడు కదా మ్యామ్, ఇప్పుడు దానికి మొన్న రీసెంట్గా 3 lakhs ఇంకా ఇంట్రెస్ట్ అయింది అని చెప్పి 8 lakhs ఇవ్వాలి అని చెప్తున్నాడు ఇప్పుడు పేరెంట్స్ ఎదురు. 8 lakhs ఇస్తే నేను సంసారం చేసేది అప్పుడు చెప్తా అని అంటున్నాడు. మీరు 5 లక్షలు తీసుకున్నారు కదమ్మా, అది ఉత్తినే ఇస్తాడు అని ఎందుకు అనుకున్నారు? అల్లుడికి కొంచెం మర్యాద కోసం చేయనో ఉంగరం ఏదో ఒకటి పెడతాం, కట్నం ఇస్తామని అనట్లే. అలాగే నువ్వు స్త్రీధనంగా ఏమన్నా తీసుకుంటావు, ఇల్లు స్థలమో తీసుకుంటాం అన్నారు. అది ఆ టైంకి కుదరలే. మేము లేటుగా పెళ్లి చేస్తామంటే వాడు కంగారు పడి ఒక 5 లక్షలు ఇచ్చాడు, తీసేసుకున్నారు. మీరు తీసుకునేటప్పుడు మీ నాన్నగారు అడుగుంటారు కదా, ఎందుకు ఇస్తున్నావు బాబు? అసలు వాళ్ళు ఆయన రానిలేదు మ్యామ్ ముందుకి, నేను ఇట్లా ఇస్తున్న అమౌంట్ అన్నట్టుగా. మీరు ఎందుకు తీసుకున్నారమ్మా? మీరు మర్యాద గల కుటుంబం కదా. తీసుకున్నారు, ఒక మాట అడగాలి కదా. ఎందుకు ఇచ్చారు? ఇంట్రెస్ట్ అల్లుడి దగ్గర తీసుకుంటే రేపు పొద్దున పెద్ద గొడవలు అవుతాయి, చాలా న్యూసెన్స్ చేస్తాడు అని పెళ్లి మనం డబ్బులు తీసుకొని పెళ్లిళ్ళు చేసుకోం కదమ్మా. పేరెంట్స్ వాళ్ళు అదే చెప్పారు మ్యామ్, మాకు అమౌంట్ సరిపోవట్లేదు, అందుకే ఫెబ్లో పెట్టుకుందాము అన్నట్టుగా. కూర్చొని మాట్లాడుకోవాలి కదా. ఆయన రాడు మ్యామ్, ఎంత ముందుకు రమ్మని. మీరు డబ్బులు తీసుకోకూడదు, డబ్బులు తీసుకున్నారు కదమ్మా. 5 లక్షలు మనం తీసుకున్నాం, పెళ్లి కుదరట్లేదు, అప్పుడు మీరేమనాలి? నాన్న నువ్వు వచ్చి కూర్చో అమ్మా, ఇది చాలా పెద్ద విషయం, నువ్వు హెల్ప్ చేయడం అంటే మా కొడుకుతో సమానం, చాలా మంచిగా నీలాంటి అల్లుడి చేతిలో మా అమ్మాయిని పెట్టడం మాకు అదృష్టం. ఈ 5 లక్షలు నీకు మేము ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ఆస్తితో కలుపుకుంటున్నావా లేకపోతే సహాయం చేస్తున్నావా? అట్లా కూడా అడిగినరు మ్యామ్ పేరెంట్స్ కూడా. ఫ్లాట్ రాసి ఇమ్మన్నా మేము ఫ్లాట్ రాసి ఇస్తాము అమ్మాయి పేరు మీద, ఫ్లాట్ కూడా రాసి ఇచ్చేస్తాము అని కూడా ఎప్పుడన్నారా మీ మాటలు? ఎప్పుడు వచ్చినాయి? మొదటి పంచాయతీలో వచ్చినాయి? అప్పుడే సార్, ఈ పెళ్లికి ముందే వచ్చినాయి ఇవన్నీ, స్టార్టింగ్ వచ్చినాయి. ఆయన అమౌంట్ ఉంచుకోండి, ఆ అమ్మాయి పేరే రాయండి ఫ్లాట్ కూడా అన్నట్టుగా. డబ్బులు ఏం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంలో? ఇప్పుడు డబ్బులు కావాలి, ఇప్పుడు కావాలంటే ఎప్పుడు వచ్చిందమ్మా ఈ లేటెస్ట్? ఎప్పుడు? ఇది మొన్న రీసెంట్ గా April 7th కి పోలీస్ స్టేషన్ లో అక్కడ కౌన్సిలింగ్ లో కూడా అనలేదా? పోలీస్ స్టేషన్ లో December 6th కి కౌన్సిలింగ్ అయింది మేడం. అప్పుడు అడగలేదా నా 5 lakhs నాకు ఇమ్మానండి అని? అంటే నువ్వు ఊరికి రా, ఊర్లో వచ్చి ఉండు అని అన్నారు మ్యామ్. అయితే మరి అమౌంట్ విషయము అది ఇది అని అంటే, గోల్డ్ నా దగ్గరనే ఉంది అది ఇది అని చెప్పిండు మ్యామ్. సరే ఇంటికి వచ్చి తీసుకెళ్ళు మరి నన్ను అని నేను అడిగాను మ్యామ్ పోలీస్ స్టేషన్లో. 6:30కి కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే నైట్ 1 అయింది. అంతసేమో ఇక్కడ 2-3 విషయాలే వస్తున్నాయి, అక్కడేమో కౌన్సిలింగ్ అంత జరుగుతుంది. ఏం చెప్తున్నాడు అతను? అక్కడ రెండో వర్షన్ వింటేనేగా నిజమేంటని తెలుస్తుంది. కోంపల్లిలో ఆయన ఫ్రెండ్ ఉండే మ్యామ్, ఎస్ఐ సార్, ఆయనను కూడా పిలిపించుకుండు అక్కడ నుంచి. అయిన తర్వాత ఇక ఆయన కూడా చెప్పిండు, అమ్మాయి గుణము అమ్మాయి క్యారెక్టర్ ఏంది నేను చూద్దామనే వచ్చాను, ఊరికే గొడవలు అవుతున్నాయి అంటున్నారు ఎందుకు అని చెప్పేసి, నేను విలేజ్కి అయినా సరే వస్తాను, నేను ఉంటాను అని చెప్పాను మ్యామ్ పిఎస్లో కూడా. కానీ ఆయన ఒప్పుకోవట్లేడు. డబ్బులు ఇవ్వడానికి కూడా మీరు రెడీ అన్నారమ్మా? డబ్బులు అంటే ఫ్లాట్ రాసిస్తామన్నారు. ఫ్లాట్ ఇస్తామన్నారు. ఫ్లాట్ ఫ్లాట్ ఎంత వాల్యూ చేస్తుందమ్మా? 160 గజాలు ఉంది మ్యామ్.
మేబీ ఒక 20 to 30 వరకైనా రావచ్చు. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఏం కావాలి? మేమేం చేస్తాం అనుకున్నావు? నీకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్లు నడిచినాయి మిడ్-నైట్ 1 o'clock దాకా. అంటే వాళ్ళు మ్యాక్సిమం మిమ్మల్ని కలపడానికి 100% ట్రై చేసినట్టే లెక్క. అయితే December 8కి మాది యానివర్సరీ ఉండే కదా మ్యామ్. ఆ రోజు వస్తాను లీవ్ పెట్టుకొని అని చెప్పి చెప్పాడు మ్యామ్. సరే అని వెయిట్ చేశాను. 1 అవుతుంది, 1:30 అవుతుంది, ఇంకా రాలేరు. సరే అని చెప్పి కాల్ చేశాను మ్యామ్ 3 times. కాల్ లిఫ్ట్ చేయలేదు, కట్ చేసిండు. ఆయనది ఏం రెస్పాన్స్ లేదు. మళ్ళీ నీ మ్యారేజ్ యానివర్సరీకి అతను ఇచ్చే గిఫ్ట్ మేడం, ఆగస్టు 2022లో మీ పెళ్ళి అయితే తిప్పి కొడితే 1.5 month మ్యారిటల్ రిలేషన్. అప్పటి నుంచి విడిపోయే ఉన్నావు. మధ్యలో ఆగి ఆగి ఒక కేసు ఫైల్ చేసావు, 2 కౌన్సిలింగ్లు జరిగినాయి, ఓ పెద్ద మనుషుల పంచాయతీ జరిగింది. ఇప్పుడు ఇంకో 4 months గ్యాప్ వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన వచ్చి కలుపుకొని తీసుకెళ్తాను అంటే ఓకే, వేరే ఎక్కడైనా సపరేట్గా ఉన్నా ఓకే మ్యామ్. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానన్నా ఓకే అంటున్నావు నువ్వు. వాళ్ళ ఊరికి తీసుకెళ్ళినా ఓకే, అత్తగారితో కలిసి ఉండడానికైనా ఓకే ఓకే అంటున్నావు. అంటున్నాను. తెగిపోయినాక నీకు బంధం వాల్యూ తెలిసింది. PS లో అయినా కానీ ఓకే అన్నాను. కానీ అతను అక్కడికే ఫిక్స్ అయిపోయాడు. అసలు ఆయన ఎందుకు వద్దనుకుంటున్నాడు అనేది తెలియదు. 1 year నుంచి దూరంగానే ఉన్నారు. ఇంకా శ్రీవాణి గారు అడిగినటువంటి ఒక పాయింట్ చాలా వ్యాలిడ్ అమ్మా. 6 గంటల పాటు ఊరుకు అక్కడ రామాయణం మాట్లాడుకోరు. ఓకే, ఎవరికి కారణం చెప్పకపోయినా కూడా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ అయితే కనుక XYZ కారణాల వల్ల నాకు సుజాత వద్దు అనేటటువంటి మాట ఖచ్చితంగా అంటాడు. నువ్వు అది చెప్పకపోతే ఆ లెక్క ఇక్కడ కూడా తేలదు. ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. నువ్వు మౌనం అంగీకారం అంటే మౌనం ద్వారా మనకి ఇక్కడ సొల్యూషన్ రాదు. ఏమంటున్నాడు ప్రత్యేకంగా నీ వైపు ఏంటి వేలెత్తి చూపెట్టేది? అది వేలెత్తి చూపించేదంటే ఇదే సార్, అమ్మాయి గట్టిగా మాట్లాడుతుంది. ఎక్కడమ్మా ఇంతసేపు మాట్లాడుతున్నావు? నీతో ఎక్కడుంది వాయిస్? ఇదే గట్టిగా మాట్లాడుతుంది, చాలా గట్టిగా అరుస్తుంది. అసలు గట్టిగా ఎలాంటి విషయాలు అర్చకపోనని చెప్పు. ఒక విషయం చెప్పావు, బట్టల దగ్గర అర్చానని చెప్పేసి అన్నావు. ఆ తర్వాత ఇంకెక్కడ అర్చావు నువ్వు? ఇంకెక్కడ అరవలేదు మ్యామ్. మరి ఒక్కదానికి ఏమంటారు? ఆ ఒక్కదానికి దాన్నే పెద్దగా చేస్తూ ఉన్నాడు మ్యామ్. పోలీసులు అంతసేపు కౌన్సిలింగ్ ఇవ్వరు కదమ్మా midnight దాకా. ఆయన సార్ వచ్చాడు కోంపల్లి నుంచి, ఆ సార్ అట్లా ఆయన 6 o'clock అంటే పోనీ 9కి ప్యాకప్ చేస్తారు. అన్ని అవర్స్ మాట్లాడేంత ఏం టాపిక్ ఉంది మీ ఆయన దాంట్లో? నేను తీసుకెళ్ళానని మొండిగా మ్యామ్. ఆయన ఎందుకు వద్దనుకుంటున్నాడు నీకు తెలియలేదు అసలు? నేను అదే ఎందుకు వద్దంటున్నావు, నాది తప్పేముంది, నేనేం తప్పు చేసిన? మీరు ఇందాక ఒక మాట అన్నారమ్మా, ఫిజికల్ రిలేషన్ అయినట్టు ఒప్పుకోవట్లేదండి అని. అవును మ్యామ్. అక్కడ 1 month ఫిజికల్ రిలేషన్ అయింది కదా నువ్వు చెప్తున్నది. PS లో వచ్చి 1 month అబద్ధం అవ్వదుగా. ఒక రోజు అంటే పోనీ సడన్ గా జరిగిపోయింది అబద్ధం అంటాడు. ఆ అమ్మాయిని తాకలేదు అని అంటున్నాడు, ఆ అమ్మాయి నా నేను ఆ దగ్గరికి అమ్మాయిని రాలేదు అంటున్నాడు. ముట్టుకోలేదు, ఆ అమ్మాయి నన్ను పట్టుకొని లేదు, నేను DNA టెస్ట్ కైనా రెడీ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మ్యామ్. మేడం, ఒక్క రోజు అంటే మీరు అబద్ధమా ఆయన అబద్ధమా దేవుడికి వదిలేస్తాం. 1 monthది నిజాలు మాట్లాడుకుంటేనే తెలుస్తుంది కదా. 1 monthని అబద్ధాలు చెప్పడం కుదరదు. DNA టెస్ట్కి వెళ్ళిపోతానని అంత ఛాలెంజ్ ఆ ఎందుకు? మాట PS లో అన్నాడు మ్యామ్. నా అమ్మాయి నన్ను ముట్టుకొని లేదు, పట్టుకొని లేదు, నేను DNA టెస్ట్ కైనా నేను రెడీ ఇది ఉన్నా టాపిక్, అన్నట్టుగా. పెద్ద టాపికే ఇది. కన్సూమేషన్ జరగలేదు అనేది అతని వాళ్ళగా. అమ్మ ఇప్పుడు ఒకటి కదమ్మా సుజాత, ఇవన్నీ నువ్వు గట్టిగా మాట్లాడావు, మెత్తగా మాట్లాడావు, 5 లక్షలకి ఫ్లాట్ ఇవన్నీ కాదు. భార్యాభర్తలుగా ఆ అమ్మాయి నాకు కోఆపరేట్ చేయట్లేదు అనేది అతను ప్రైమరీ అలిగేషన్. అవునా కాదా? నేను ఆయన కార్పొరేట్ నువ్వు చేసేవి లేదని అనట్లే. అతను నీ వైపు వేలెత్తి చూపెట్టడానికి ప్రధానమైన కారణం నువ్వు దగ్గర రావట్లేదు అని. నువ్వు చేసావు అని అంటున్నావు, కాదనట్లేదు. నువ్వు దగ్గరికి వచ్చావు, 4 రోజుల పాటు నడిచిందండి, ఫస్ట్ నైట్ అవ్వకపోయినా తర్వాత నైట్ అయ్యిందని అంటున్నావు. అతను నిన్ను మాత్రం దగ్గర రాలేదని అంటున్నాడు. బేసికలీ అమ్మ ఒకటి, ఇక్కడ నువ్వు వచ్చినందుకు కేవలం నువ్వు ఒక బాధితురాలి స్థానంలో వచ్చావు, నీ వైపు మాకు పూర్తి సానుభూతి ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే అతను లేడు. ఇక్కడ అతను లేనప్పుడు ఏంటంటే ఏమండి అతను నా గురించి ఈ పలానా అంశాల్లో ఫీల్ అవుతున్నాడు, అవి వాస్తవాలు కాకపోయినా అది సమాజానికి ఇది కారణం కింద చూపెడుతున్నాడు నువ్వు మాకు చెప్పకపోతే ఇది పరిష్కారం ఉండదు. మేము కనిపెట్టలేం కదమ్మా. ఇప్పుడు మేము అంతసేపు మాట్లాడి మేజర్ పాయింట్ ఏమై ఉంటుందా అని అనుకుంటున్నాం ముగ్గురం. ఇప్పుడు క్లారిటీ మేజర్ పాయింట్ కన్సూమేషన్ కి అదే అమ్మాయి ఏజ్ గ్రూప్ కి అది ఎలా చెప్పాలనేది ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇక్కడ నీకు కొంచెం ఇబ్బందిగా కంటిన్యూ ఉంటుంది. జరిగింది, అన్ని చెప్పింది. తను చెప్పింది మేడం, తను చెప్పడం వల్లే మేడం మళ్ళీ అది క్యాచ్ చేసి అది బ్యాక్ అడిగేటప్పటికి అది బయటకు అసలు విషయం బయటకు వచ్చింది. సో మెయిన్ టాపిక్ అనేది ఇది. ఇదే మిగతా చిన్న చిన్న గ్రూప్ ఆఫ్ ఎలిగేషన్స్ లా. లేకపోతే అంతసేపు పోలీసులు కౌన్సిలింగ్ ఎవరండి? అప్పుడే వాళ్ళు ఏమంటారంటే మెడికల్ టెస్ట్కి పంపిద్దాం ఇద్దరిని, కౌన్సిలింగ్ అక్కడ సైకాలజిస్ట్ దగ్గర ఇప్పిద్దాం, ఎందుకంటే కొన్ని ఏదైనా ఫిజిటిటీ ప్రాబ్లమ్స్ అనేవి కౌన్సిలింగ్లో అవుతాయి అన్న ఉద్దేశంతో. దానికి అబ్బాయి ఒప్పుకొని ఉండకపోవచ్చు. ఒక సీఏనో ఎస్ఐనో సపోర్ట్గా తీసుకెళ్ళాడు కదా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి నువ్వు వెనక్కి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావు అమ్మా? అంటే అక్కడ అంటే చూడండి ఎన్ని పంచాయతీలు అయినాయో, ఎన్ని గంటల పాటు కౌన్సిలింగ్ అయిందో, అంటే భారీ స్థాయిలో అయ్యింది. అంటే ఎక్కడో అతనికి బలంగా
అంత కోరుకుని వచ్చి మేము ఎప్పుడు వినలేదు 5 లక్షలు తిరిగి ఇచ్చి మీరేంటి 2 నెలలు వెయిటింగ్ అంటున్నారు, 2 నెలలు కూడా నేను ఆ అమ్మాయి గురించి ఆగలేను, నాకు డిసెంబర్లోనే పెళ్లి కావాలని అనుకునేటటువంటి వ్యక్తి నెల తిరగకుండానే ఇంత వ్యతిరేకత చూపెట్టాడంటే కనుక దానికి ఒకే ఒక కారణంగా, అంటే అంత తొందరపడ్డాడు పెళ్లి కంటే కనుక ఆ శారీరకమైన కోరిక గురించే తొందరపడ్డాడు. ఎందుకు మనలో అనమాట. అది కాస్త మనం ఎండగట్టిండేటప్పటికి ఒక నెల రోజుల తర్వాత అతనికి అర్థమైంది. ఏం అర్థమైందో ఆ 4 గోళ్ల మధ్యన భార్యాభర్తలుగా మీ ఇద్దరికే తెలియాలి, మాకైతే తెలియదు. అది నువ్వు కోఆపరేట్ చేసావా లేదా చేయలేదా, దాంతో అతని మనసు విరిగిపోయి ఈ అమ్మాయితో నాకు ఆ సుఖమైతే రాదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ పెద్ద నిర్ణయానికి వచ్చాడా? ఆయనకైతే నేను కార్పొరేటే నువ్వు అదే చెప్తున్నావు, కానీ అతను ఎందుకు అలా మాట్లాడు? ఎందుకంటే అది తప్ప ఇక్కడ ఏం కారణం. ఆయన ప్రతిదానికి నన్నే బ్లేమ్ చేశాను. 5 లక్షలు నువ్వు నాకు తిరిగి అంటే కనుక 5 లక్షలు ఏంద్రా బాబు, మొత్తం ప్లాటే తిరిగి ఇస్తావు, నీకు 20 లక్షలు ప్లాటే ఇస్తానని మీరు అంటున్నారు. సో డబ్బు అంశం కాదు. మహా అయితే 2 సందర్భాల్లో గొంతెత్తావు, అది కూడా అంశం కాదు. ఇది అది నువ్వు మాకు చెప్తున్నట్టుదే కానీ అక్కడే అది దాంట్లో వాస్తవం ఏం లేదు. మూడోది ఇది ఒకటే ఉంది, నిజంగా దగ్గరికి వచ్చి కలిసేటటువంటి ఆడపిల్లని కలవలేదు అని ఎందుకు అంటాడు అనేది ఇక్కడ వచ్చినటువంటి పెద్ద ప్రశ్న. అంత చెప్పి అంత కోరి నీ వెంట పడి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ అమ్మాయి నా దగ్గరికే రాలేదు, నన్ను కలవలేదు అని అబద్ధం ఆడి వెడగొట్టుకోవటం ఎందుకు? అతనికి అవమానమేగా. చక్కగా అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ కలిసి పెళ్లి చేసినప్పుడు ఇమీడియట్ గా 1 month లో విడిపోవాలని ఎందుకు అనుకుంటాడు? పిలిపించి మేము కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది అనేది నువ్వు అనుకున్నావా? ఓకే నాన్న. సుజాత గారు చెప్పినటువంటి వర్షన్ అంతా కూడా మీరు విన్నారు కదండి. సుజాత గారితో పాటు వాళ్ళ అమ్మగారు కూడా రావడం అనేది జరిగింది, రమ గారు. ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. రమ గారు, ఇప్పటివరకు సుజాత గారు చెప్పారు అసలు 1 year లో వాళ్ళకి పెద్ద కన్వర్జేషన్స్ లేవు, బట్ గొడవలు మాత్రం బాగా ఉన్నాయి, కలవట్లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? నేనైతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలే, వాళ్ళు మా ఇంటికి రాలేదు. ఏంటి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదా ఇంటికి? వాళ్ళ ఇంటికి ఏమి వెళ్ళలేదు. అప్పుడు అంటే తినడానికి వెళ్ళినాం. అప్పుడు ఓకే, పెళ్ళైన కొత్తలో ఒక్కసారి వెళ్ళారు అంతే. అసలు వెళ్ళలే, పెళ్లి కాకముందే తినడానికి. కానీ ఓకే, సంబంధం కలుపుకున్న తర్వాత వెళ్ళారు ఒక్కసారి. ఇక మళ్ళీ పెళ్లి అయినాక వాళ్ళు మా ఇంటికి రాలే. అసలు గొడవ ఏంటమ్మా? గొడవ అసలు మాకు అర్థమే కాదు. ఆమె ఏమో గట్టిగా మాట్లాడిందంట. వాళ్ళు ఇద్దరు ఆల్మోలు ఇద్దరు పెళ్లి ఉండే. మా ఊరు ఆయన శీలకుమార్ అని ఉన్నాడు, వాళ్ళ కొడుకు పెళ్లి ఉండే. అయితే అక్కడ వెళ్ళిన నేను కల్కుడే నుంచి. ఈమెను కూడా ఆ కల్కుడే నుంచి అడిగి తీసుకొస్తాం సంగారెడ్డి అంటే, కాదు మా ఇంటికే దొరక రావాలి, మా ఇంటికి దొరికొస్తే మేము వెళ్తాము అని ఆయన అన్నాడు. సరే అని ఈయన అమ్మ మీ అమ్మాయి కూడా అవే వర్షన్స్ చెప్పింది, అందుకే మిమ్మల్ని పిలిపించాం మళ్ళీ. ఎందుకంటే తను చాలా సింపుల్ విషయాలు చెప్తుంది. గవ్వే ఉన్నాయి, సింపుల్గా ఏం లేవు. మళ్ళీ మంత్ మ్యారిటల్ రిలేషన్, 1.5 years సెపరేషన్ అయినా భర్త కావాలండి అంటే కొట్టాడు, అత్త హెరాస్మెంట్లు ఉన్నాయి, అలాంటి కాపురం కావాలని పంపించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇక మ్యారేజ్ అయింది, అందరు అదే ఎందు గురించి ఇట్లా అని అంటే, ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు కాకపోవచ్చు కదా, మీరు ఎందుకు ఈ చిన్న విషయాలు చెప్తున్నారు? అబ్బాయి కొడుతున్నాడు, తిడుతున్నాడు అండి, అదనపు కట్నం అడుగుతున్నాడు, అందుకని మేము అమ్మాయిని పంపించట్లేదని మీరు సెటిల్మెంట్కి ఎందుకు ట్రై చేయట్లేదు? సెటిల్మెంట్ మేము ఏం చేయలేదు, పంపిస్తాము. ఏమన్నా మాకేం చెప్పిండు, శంకర్పల్లిలో వికారాబాద్ అన్న రూమ్ తీస్తా అని చెప్పిండు. తీస్తామని అన్నాడా? పంచాయతీలో అన్నాడు? పంచాయతీలో ఏమనలే, నేను అనలేను అంటున్నాడు. ఇప్పుడు నిజాన్ని, ఇప్పుడు నిజం ఏంటి, మనం ఇదే మాట అన్నాడు అనుకోవడం వల్ల యూజ్ లేదు. ఫైనల్ గా అబ్బాయి తీసుకెళ్ళడు, చూడడానికి వచ్చినప్పుడు అట్లా. పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఎంతసేపు జరిగిందమ్మా వీళ్ళకి? కౌన్సిలింగ్ అంటే 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు. ఎందుకు అంతసేపు ఎందుకు జరిగింది? ఏ టాపిక్ మీద? వాళ్ళ ఎస్ఐని కూడా దొరికొచ్చిండు వాళ్ళ ఇంట్లో. ఏ టాపిక్ మీద అంతసేపు జరిగింది? ఏం చెప్పినా వాళ్ళిద్దరినే పిలిచాను మేడం. మీ అమ్మాయిని అడుగుంటారు కదా, ఏంటమ్మా ఇంతసేపు ఏం మాట్లాడారు అని. వాళ్ళిద్దరికి పిలిచి మాట్లాడారు, మమ్మల్ని విలువనే మాకు చేయాలి. కాదమ్మా, ఒక తల్లిగా ఓకే విడిపోయారు, ఇబ్బందులు వస్తున్నాయి, ఒక తల్లిగా దీని వెనకతలు ఉండేటటువంటి కారణము ఆ అబ్బాయి చెప్పక్కర్లేదు మీకు వచ్చి. వినండి అమ్మా, ఈ పంచాయతీలో 1,00,000 మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎవరిని అడిగినా ఏమయ్యా నా అల్లుడు ఏమంటున్నాడు నా కూతురు గురించి, వద్దు అంటున్నాడు. వద్దు అంటాడమ్మా. వద్దు కారణం ఏమన్నాడు? మేము అదే అంటున్నాం, మా తప్పు ఏముందో మా కోళ్ళు వేసి వద్దాను అని మేము అదే అన్నాం. ఏం చెప్పాడు అతను? ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్పట్లేదు. కాదు, ఒక కారణం అయితే బయటకు వచ్చిందమ్మా, మీ అమ్మాయి నోటి ద్వారానే వచ్చింది. ఆ అబ్బాయి ప్రైమరీ అలిగేషన్ ఏంటంటే మీ అమ్మాయితో సంసార జీవితం సాగలేదు, మొదలవ్వలేదు అని అంటున్నాడంట. అది వచ్చింది ఆ వార్త మీ వరకు? మా వరకు పోలీస్ స్టేషన్ లో చెప్పిండు. మరి అది ఇప్పుడు మీరు చెప్పొచ్చుగా, మీరు ఎందుకు చెప్పట్లే, మీరు ఎందుకు ఇప్పట్లేదు అంటే పొడిగా ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు తెలియదు అసలు, వాళ్ళిద్దరి మధ్యలో నాకు వచ్చింది, నాకు తెలియదు. అబ్బాయి అనే ఇట్లా ఒక అబద్ధం అంటున్నాడమ్మా అని అబద్ధాలే చెప్తున్నాడు, అన్ని అబద్ధాలు. ఏ అబద్ధాలు చెప్తున్నాడో చెప్పండి. నేను ఒకసారి ఇట్లని మా ఆయన పోయిండు, అయితే మురుకులు అరిసెలు చేసి పంపించు, అయితే తాయితలు నిమ్మకాయలు వేసి పంపించినాం అని చెప్తాడు. మందికి మా ఫ్రెండ్కి చెప్తున్నాడు, నల్ల మందు ఇవి అరేంజ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి అవే నా తాయితలు నిమ్మకాయలు వేసి పంపించింది. వేసి పంపించారమ్మా? నేను ఎందుకు వేస్తావు మేడం? అవి లేకుండా ఎందుకు అంటాడు ఆ మాట? ఏమో మరి మా ఫ్రెండ్కే చెప్పిండు, మా ఊరామెకే. ఓకే, తర్వాత ఇంకేమన్నాడు? ఇందుకే చక్రాలు అవి పంపించారా? పంపించిన తర్వాత అవి తిన్నారంట, మంచిగా తిన్నారు అవి. ఇక తిన్నా. మరి నిమ్మకాయలు తాయితలు ఏం చేశాడట? మరి అదే
చూపియాలి కదా, మరి ఎవరికన్నా తీసన్నా చూపియాలి, చేయాలి కదా. మరి మీరు అప్పుడు ఊరుకున్నారా? ఇంత పెద్ద మాట ఎట్లా అంటావు బాబు, అవి చేతబడిలో నల్ల మందులో మందులో రాడు, మా అంటున్నారు. ముందరికి రాడు, మా ఫోన్లలో కాంటాక్ట్ లేడు, ఏం లేడు మాతో. మరి ఈ మాట మీకు ఎవరు చెప్పారు ఇలా అన్నాడు మా అని? ఫ్రెండే చెప్పింది. ఆవిడ దగ్గర అది చెప్పాడు. పోలీసులకేమో ఆ అమ్మాయితో సెక్సువల్ రిలేషనే లేదండి, మాకు ఫస్ట్ నైట్లే జరగలేదు, అసలు ఆ అమ్మాయిని నేను పట్టుకోలేదని చెప్పాడు. మీ దగ్గర ఏమో ఆ అమ్మాయి అరుస్తుంది అని చెప్పాడు. అంతేనా? ఇంకేం తెలుసమ్మా కొత్త విషయం? ఇక కొత్త విషయాలు ఏం లేవు. ఆ అమ్మాయి అరుస్తుంది, ఇట్లాగే నాకు నిమ్మకాయలు నా నన్ను తాళ్ళు ముట్టుకుంటే చచ్చిపోతుంది అంటని అంటది ఆమె అని అన్నాడంట. మంది అంటారు, అన్ని మంది. ఇందా నుంచి డాక్టర్ గారు అడుగుతున్నది అదే, అదే పట్టుకుంటే చచ్చిపోతుంది అంట అమ్మాయి, కాబట్టి నేను అమ్మాయిని పట్టుకోను, నాకు వద్దురా బాబు ఇవ్వాలా అంటున్నాడు. మరి అంత అంటున్నా కూడా అతను కావాలని అనుకుంటున్నారా మీరు? ఇక కావాలంటే ఏం మేడం, ఇక మరి ఆడ లాయర్ని పెడితే లాయర్కు డబ్బులు ఇచ్చిండంట. అదే కేసు లేకుండా లాయర్ అన్నాడు, ఆయన కూడా పంచాయతీలో కూడా చెప్పిండు. నేను ₹1,00,000 అతని దగ్గర నుంచి తీసుకున్నాననే. పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చిండంట. అమ్మ ఈ పెద్ద మనుషుల మీ అమ్మాయి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది. 25 ఏళ్ళ అమ్మాయి. 26 ఏళ్ళకి చేసినాము. 26 ఏళ్ళకి పెళ్లి చేశారు. ఇప్పుడు ఇప్పుడు 27 నడుస్తున్నది. 26 నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు 20 అమ్మాయి ఎంత చిన్నగా ఉంది, అబ్బాయి చిన్న అంటే మా అత్తమ్మ పొట్టిగుండే, ఆమె పొట్టిగానే ఉన్నది. అమ్మ నువ్వు నీ ఆధార్ కార్డు ఉందా ఒకసారి ఇవ్వతల్లి, నేను నమ్మాలంటే మాకు ఇబ్బందిగా ఉంది, చాలా చిన్నగా. 26 ఏళ్ళలో పెళ్లి చేసినాము, 27 ఇప్పుడు 28కి వచ్చింది. 96 కొడుకున్నాడు ఇప్పుడు 31 28 వస్తుంది లెక్క కరెక్ట్. ఈమెకు చేసినాక ఆయనకు చేద్దామని మేము అనుకున్నాం. ఆయన చేయనియేమో, పెళ్లి చేయనియేమో, ఇట్లనే సతాయిస్తాం. అమ్మ మరి పెళ్లికి ఒక 5 లక్షలు ఇచ్చాడంట మీ అల్లుడు, నిజమేనా? మరి అవి రిటర్న్ ఇచ్చేసారా? ఇయ్యలేదు. అదే అవి 8 లక్షలు ఏంటి ఇప్పుడు అని కూర్చున్నాడు. అది ఇప్పుడు కూర్చున్నాడు, అసలు ఈ మధ్యలోనే ఇచ్చేయచ్చు కదా మీరు. ఈ 8 లక్షలు అంటే మేము మీకు జాగా రాసిస్తాం మనం వికారాబాద్దా ఉండే అప్పుడే చెప్పింది మేము మాట్లాడేట. అంతే, కూతురేం చెప్తున్నారా, అమ్మ అదే చెప్తున్నారు. వాళ్ళకి అసలు తెలియట్లా పూర్తిగా ఏంటి ప్రాబ్లం అని వాళ్ళే ఐడెంటిఫై చేయట్లా. తెలియ మాకు ఇవే తెలిసి అయ్యింది. మరి మాతో రమా గారు, ఇప్పుడు యూజువల్గా ఎలా ఉంటాయంటే కారణం ఉన్న చోటకి ఏదో ఆ కారణంకి ఒక పరిష్కారం వెతికి పంపించవచ్చు. కారణం లేనటువంటి చోటుకి ఒక అమాయకురాలైనటువంటి ఒక ఆడపిల్లని పంపించడం చాలా ప్రమాదకరం. అది మీరిద్దరూ అర్థం చేసుకోండి. పెళ్ళి వినండి ఒక్క నిమిషం, పెళ్లి పెటాకులు అవుతుంది అనేటటువంటిది బాధ. మా అయితే 4 రోజుల పాటు ఉన్నారు, 4 రోజుల్లోనే 1,00,000 కారణాలు ఉన్నాయి, ఒక కారణం కూడా బయటికి రాలేదు. అర్థమవుతుందమ్మా? కారణాలు ఉంటే ఏంటంటే కనుక ఈ కారణానికి ఈ సొల్యూషన్, ఈ కారణానికి ఈ సొల్యూషన్ అని వెతకచ్చు. కారణాలే చెప్పని చోట ఏంటంటే కనుక అది బ్లాంక్. అది అలా మీరు ఫోర్స్ఫుల్ గా పంపించడం కుదరదు, పంపించిన చాలా దారుణాలు జరుగుతాయి. అలా జరుగుతున్నాయనే చట్టాల్లో చాలా మార్పులు వచ్చినాయి. అమ్మ పిల్లల్ని కాపాడుకోవాలి కదా. లాయర్ కూడా అదే అన్నాడు, ఆయన ఏం చెప్తలేడు, చెప్పాలనుకుంటున్నాడు కానీ చెప్తలేడు అని లాయర్ కూడా అదే అన్నాడు. సరే మీరు ఎంత టైం ఎందుకు వేస్ట్ చేసుకున్నారు? కనీసం 498 వేసే ముందన్న మెయింటెనెన్స్ కేసు అయితే వేసుకోవాలి. టైం వేస్ట్ అవుతుంది. లేడు. ఎవరైనా ఆయన పైసలు ఇచ్చినట్ట లాయర్ కు. ఇంకో లాయర్ని కలవచ్చు, ఇప్పుడు ఇంకో లాయర్ పెట్టుకుంటారు కదా. ఓకే, ఈ అసలు మీకు కండిషన్స్ ఏంటి, ఏం జరిగింది అనేది తెలియట్లా. ఒకసారి మీ పెద్ద మనుషులు ఎవరైనా కూర్చున్న వాళ్ళ నెంబర్ ఇస్తారా, వాళ్ళతో మాట్లాడతాం. ఇక అనిల్ గౌడ్ అని ఆయననే ఉంటాడు, ఆయననే తెలుకొచ్చుకుంటాం. ఆయన ఒకసారి మాట్లాడదాం. అనిల్ గౌడ్ మాట్లాడమంటారా? పర్వాలేదు, మాట్లాడండి. నిజాలు ఏంటో తెలిస్తే మీరు ఏం డెసిషన్ తీసుకుంటే బెటర్ నేను చెప్పగలను. సరే ఓకే. హలో హలో సుమలత ఆంటీ బాగుర్రా? బాగున్నా. నేనే ఇప్పుడు తక్కువ చేద్దాం అనుకున్నా, ఉన్న లేవో మరి ఏమో అనుకొని మన వేరే ఫోన్ వచ్చి మాట్లాడినా. అంకుల్ ఉన్నారా? అట్లా మా తెలుసు ఉన్నాడు. ఒకసారి ఇవ్వరా? హలో హలో అంకుల్, బాగున్నా? బాగున్నా అంకుల్, మీరు బాగున్నారా? బాగున్నా. ఇక్కడ హిట్ టీవీ దగ్గర ఇక్కడ షో నడుస్తుంది అంకుల్. ఎవరు? ఇక్కడ హిట్ టీవీ ప్రోగ్రామ్కి వచ్చిన అంకుల్ నేను. సరే అయితే సార్కి ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడండి అంకుల్. నమస్తే మనోహర్ గారు. మనోహర్ గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. హిట్ టీవీ ఇది కథ కాదు జీవితం నుంచి మాట్లాడుతున్నాం. అయితే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది పాపం బాధితురాల కింద, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. అసలు మాకు అర్థం కావట్లేదు, అంటే ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలనేటటువంటి పూర్తి ఆలోచన మాకు ఉంది. కానీ ఏంటంటే పాపం వాళ్ళకి కారణాలు తెలియట్లేదు, మాకు కారణాలు తెలియట్లేదు. ఎందుకు అసలు వీళ్ళిద్దరి మధ్యన వచ్చినటువంటి గొడవ ఏంటి, ఆ అబ్బాయి ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు, వీళ్ళిద్దరు అంతే ఏమైందండి చెప్పండి. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి ఏమో ఆ ఊర్లో ఉండన్నది, పొద్దునేమో ఊర్లో విలేజ్ లో ఉంచుతా అని చెప్పాడు, మన శంకర్పల్లి అన్న వికారాబాద్ అన్నట్లా. పెళ్లి అయిన తర్వాత పల్లెటూరు ఉంటాడు, అమ్మాయి చిటిలో పుట్టి చిటిలో పెరిగింది. వాళ్ళ గొడవ ఇక
తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి మరి నేను ఎక్కడైనా రెడీ, నాకు నా మొగుడు కావాలని అంటుంది కదా, మరి అప్పుడు ఏమంటున్నాడు మరి? మొగుడు కావాలంటే ఆయన నేను ఉల్లు అంటున్నాడు కదా మొన్న. అసలు వద్దే వద్దు అంటున్నాడు ఇప్పుడు. ఉద్యోగం మొన్న కలిసేమంటే ఒక కొన్ని నెల 5-6 తారీఖు నాడు 20 మంది కూర్చున్నమాట. అన్ని మాట్లాడతాడు కానీ మన లాస్ట్ లో ఫోన్లో అంటాడు, నో అంటాడు అంతే. ఫోన్లో అంటాడు. ఏ ఒక్క కారణం తెలిసినా కూడా ఆ కారణం బట్టి మనం ఏదైనా ముందు పోవటానికి కౌన్సిలింగ్ చేయడానికి ఉంటుంది. అసలు కారణమే బయటకు రావట్లే. మేము కనీసం 20 మందిలో ఆయన పెద్ద మనిషి. ఆయన కనీసం అంటే ఆయన అన్నిట్లో ఆయన రాజకీయంలో ఆయన ఎంతో సంజాయించిండు. ఎంతో సంజాయిస్తే కూడా ఆయన ముచ్చట నేను కోర్టు లోపల చూసుకుంటాను, కోర్టు లోపల చూసుకుంటా అంటే విడాకులు కావాలంటాడు. ఇంకా కోర్టులో నడవని అంటాడు. ఇక కోర్టులో నడిచేది ఇంకే ఉందండి, విడాకులే కదా. అంతే మళ్ళీ ఇక అలా కాదు, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒక సంబంధం అన్నది ఏర్పడిందా, భార్యాభర్తల సంబంధం అనేది? ఆ విషయంలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? డిఫరెన్స్ ఇక వాళ్ళంతా ఒకటి, అమ్మాయి ఒకటి. ఇప్పుడు వాళ్ళు అథారిటీ ఉన్న తర్వాత వాళ్ళంతా ఒకటి ఉంటారు కదా. అదేలేండి. వాళ్ళంతా ఒకటి అయినప్పుడు వాళ్ళు పుట్టి కూడా కొట్టలు ఏమంటారు. ఈ అమ్మాయి భర్త కాక తల్లి ఇంటికి వచ్చేసింది. అవును. అమ్మాయి గోల్డ్ వీళ్ళంతా వాళ్ళ దగ్గర ఉన్నదంట, వాళ్ళ దగ్గర. అవును అవును. వీళ్ళు 5 లక్షలు ఏమి ఇచ్చిందంట. ఇంత ముందు పెళ్లి మేము చేసుకోమంటే కూడా డబ్బు మా దగ్గర లేదు, మేము ఇచ్చామంటే డబ్బుకు 5 లక్షలు ఇచ్చిందంట వాళ్ళు. 5 లక్షలు ఎందుకు ఇచ్చారు సార్? అంటే అప్పు కింద ఇచ్చారా, పెళ్లికి ఇచ్చారా? మళ్ళీ దానికి ఏం మాట జరిగింది? అప్పుడు ఈయన సంబంధం ఓకే అయిన తర్వాత ఇది ఏం చేసిందంటే పెళ్లిలో పెట్టింది అనమాట. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ప్లాట్ ఉన్నది, అమ్మిన తర్వాత చేస్తా అంటని చెప్పింది అనమాట. అమ్మిన తర్వాత చేస్తా అంటే ఇప్పుడు పెళ్లికి ఒక 5 లక్షలు ఇస్తాను, మీరు చేసేయండి, తర్వాత అమ్మిచ్చు అంటని చెప్పాడు అనమాట. అట్లా సో తర్వాత అయితే అమ్మి ఇమ్మన్నాడు, తర్వాత అయితే డబ్బులు తిరిగి ఇవ్వమనే అన్నాడు. అయితే ఇట్లా కిరికిరి ఉంటే నేను ఒకసారి పోయింది, ఎందుకు కిరికిరి పెట్టుకుంటారా భయ, నువ్వు చాలా వేసుకో వచ్చిన తర్వాత మళ్ళీ కొట్లాడి మళ్ళీ వచ్చేసి. ఇప్పుడు ఇందులో ఆ అబ్బాయి జీవితంలో ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి వ్యవహారంలో వాళ్ళ తల్లి పాత్ర ఏంటి సార్? ఈ అబ్బాయి పాత్ర ఎక్కువ ఉందా, వాళ్ళ తల్లి పాత్ర ఎక్కువ ఉందా? అవన్నీ మనకు తెలియదండి, వాళ్ళకి తెలుసు. సరే, అమ్మాయికి మనకి మనకు అంతే మనకైనా. అదేలేండి. మీరేమంటారు ఇప్పుడు ఈ అమ్మాయిని అక్కడ పంపిస్తే సేఫ్ అంటారా, సేఫ్ కాదంటారా? అమ్మాయి అయితే చెప్పింది నాకు ఒక చెట్టు కింద ఉంచి నేను ఉంటా, ఊర్లైనా సరే, మొన్న చెప్పింది ఊర్లైనా సరే ఇంట్లో ఉండా, నువ్వు బయట ఉంచుంటా, దేనికన్నా రెడీ అంది. లేదానికైనా రెడీ. అమ్మాయి ఏం తప్పేం లేదు, అర్థమైంది. మంచి అమ్మాయి. అబ్బాయి ఒకే లేడు. మరి అంత ఇష్టపడి ఒక 2 నెలలు కూడా ఆగకుండా 5 లక్షలు ఎదురు ఇచ్చి పెళ్లి జరిపించిన అబ్బాయి నెల తిరగకుండానే ఇలా ఎందుకు అయిపోయాడండి? అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అదే పెద్దోడు చెప్పిండు, కాదరా భయ్ నీకు మిర్చి సోయా కూడా ఇస్తాడని చెప్పిండు ఆయన, నాకన్నా పెద్ద మనిషి. ఆయన 89 సంవత్సరాలు ఉంటాడు. నీకు పైసలు కావాలి, పైసలు కూడా నేను ఇస్తారా భయ్, ఫస్ట్ అయితే అమ్మాయిని దొరకంటే కాదు కోర్టు అంటే నువ్వు పైసలు కావాలంటే కోర్టు కావాలంటే నీకు ఇష్టం నాకు. మనోహర్ గారు, మీరు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకొక 2 నిమిషాలు లాయర్ మేడం మాట్లాడతారు. 1 నిమిషం సార్. నమస్తే సార్, అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానండి. నమస్తే సార్, ఇందులో వీళ్ళిద్దరికి కన్జుమేషన్ జరిగిందా లేదా, అంటే ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా, ఆ టాపిక్ ఏమైనా నడిచిందా మీకు? పెద్ద మనుషులు పంచాయతీ జరిగినప్పుడు 5 లక్షలు ఇచ్చానని చెప్పాడు, ఇవి చెప్పాడు కదా, అమ్మాయి నన్ను పట్టుకొని ఇచ్చింది, పట్టుకొని ఇవ్వదని ఏమైనా చెప్పాడా లేదా? అమ్మాయి అయితే చెప్పింది 10 మంది ముందర, నేను ఒక్కనే లేను, మస్తు మంది ఉన్నారు, నేను 1 మంత్ సంసారం చేసినాడా అని అమ్మాయి చెప్తుంది. ఓకే సార్, అతనేమంటున్నాడు? అమ్మాయి చెప్తుంది 1 మంత్ సంసారం చేసినా నాకు అబ్బాయి మొగుడే కావాలి, నాకు ఆ మొగుడు 7 ఉంచి నేను ఉంటా అంటని చెప్తుంది సార్. అమ్మాయి వర్షన్ మేము, అబ్బాయి ఏమంటున్నాడు? అబ్బాయి ఏమంటుంటే నువ్వు కోర్టుకు పోయినావా, కోర్టులో చూసుకున్నామని అబ్బాయి అంటే. సార్, ఆ నెల రోజులు కలిసాడంట, కలవలేదంట? అమ్మాయి చెప్తుంది కలిసిందంట. సార్, అబ్బాయి ఏం చెప్పాడు సార్ మీటింగ్ లో? అబ్బాయి ఏం చెప్తలేడు. అప్పుడు ఆ టాపిక్ రాదుగా, ఆ టాపిక్ ఆయన తీసలేడు, టాపిక్ ఆయన తీయట్లా. ఈ అమ్మాయి టాపిక్ తీస్తుంది. మేము 1 మంత్ ఉన్నాము కలిసి మెలిసి అంటని చెప్తుంది అనమాట. ఆ పెద్ద మనిషి ఏమంటున్నారు? ఇంకో పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు మస్తు సంజాయించారు, కాదరా భయ్ అట్లా కాదు, నా మాట నేను అమ్మాయిని దొరుకు, అమ్మాయి వస్తుంటుంది కదా అట్లా ఇట్లా అని చెప్తే కూడా చెప్పి ఇంకా కోర్టులోనే చూసుకుంటాను అంటున్నాడు అతను. కోర్టులో చూసుకుంటా అని చెప్పి ఒక 3 నుంచి 6 వరకు దాకా కూర్చున్నాము, ఒక 20 మందిని. ఓకే.
అంత మాట్లాడతాడు, మళ్ళీ ఆడికి కోర్టుకు అంటాడు ఇక. అదేలేండి. ఓకే సార్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సార్. అనిల్ గౌడ్ అనేది ఆయన ఈయనకే చెప్పిండు 3 లక్షలు ఇస్తాము, మేము పెట్టిన బంగారం అక్కడే ఉండని అట్లా చెప్పిండు. 4-5 నెలలు అట్లా చెప్పిండు. అది మళ్ళీ ఇప్పుడు చెప్పి మళ్ళీ ఏమంటుండ్రు, నేను అన్ననా లాయర్ అడిగితే నేను అన్ననా, ఎవరన్నారో నాకు నెత్తిన వస్తుంది, నాకు ఫోన్ చేయకుండా సింపుల్ గా ఏంటంటే ఆయనకి ఈ అమ్మాయి ఇష్టం లేదు ఇంకంతే. అట్లా. ఇవే ఉన్నాయి కారణాలు, ఏం చెప్పాడు ఆయన. వన్ సైడ్ వర్షన్స్. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. సో సార్, సుజాత గారు, రమా గారు అండ్ అలాగే ఆయన మాట్లాడింది కూడా విన్నారు కదా, మీరేమంటారు? మేడం ఇదేంటంటే బహుశా ఈ పెళ్లి ట్రాక్ ఏదైతే ఉందో ఫ్రమ్ ద బిగినింగ్ ఆగస్టు డిసెంబర్ 2022 మధ్యలో చూసుకుంటే ఇది అసలు వెళ్ళకూడని ట్రాక్లో వెళ్ళింది మ్యారేజ్ అంతా కూడా. కాబట్టి ఏంటంటే వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ఎక్స్పెక్టెడ్, ఎప్పుడైతే కనుక పెళ్ళికి ముందుకు జరిగేటటువంటి మాటలు ఏవైతే డిస్కషన్స్ ఉంటాయో అవి ఒక పద్ధతి ప్రకారం జరిగితే కనుక పెళ్ళి ఇలాగా ఈ విధమైనటువంటి ఎండింగ్కి రాదమ్మా. అందులో ఏంటంటే చూడటానికి ఎలా ఉంది అంటే కనుక ఈ అమ్మాయిని మొదటి చూపులోనే ఆ అబ్బాయి మెస్మరైజ్ అయినట్టు, ఇదే అయినట్టు, ఈ అమ్మాయిని తప్ప ఇంకో అమ్మాయిని నాకు ఆలోచనలో లేదు అనేటటువంటిది ఒకటి. ప్లస్ ఏంటంటే 10 సంవత్సరాలు చిన్నగా ఉన్నటువంటి ఒక అమ్మాయి వస్తుంది తన జీవితంలో అంటే కనుక కోరి చేసుకోవాలనేటువంటి తపన ఏదైతే విపరీతమైనటువంటి తను 6 నెలల పాటు అంటే ఒక 5 నెలల పాటు పెళ్లికి ముందు కనిపించిందో, పెళ్ళయిన తర్వాత ఆ విపరీతమైనటువంటి కోరిక నెల రోజులు కూడా నిండలేదు. అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని అంశాల్లో ఏవైతే పెళ్లికి ముందు ఒక పద్ధతి ప్రకారం జరగాలో అవి జరగలే. ఎవరైతే ప్రధానంగా ఈవిడ అత్తగారు ఉన్నారో, ఎంత కాదనుకున్నా కూడా ఆ అత్తగారి చేతిలో ఆ అబ్బాయి కీలుబొమ్మ అని అంటాడో, తల్లి అంటే దైవం అంటాడో, తల్లి మాట జబదాటకూడదు అనేటువంటి అబ్బాయి. ఆ అబ్బాయికి తెలియకుండా కొన్ని కీలకమైనటువంటి అంశాలు జరిగినాయి. మరి ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయిని ఎందుకు అతను అంత ఇష్టపడుతున్నాడు, వాళ్ళు చిన్న అత్తగారు ఎవరైతే ఉన్నారో ఇంకో తల్లిగా లాంటి ఇంకో ఆవిడ్ని ఎందుకు అతను ఈ మొత్తం అంశంలో ప్రధానంగా తల్లిని ఎందుకు బైపాస్ చేసి ఆవిడ యొక్క మాటే వినటం అనేది జరిగింది. డబ్బులు అనేటటువంటిది సరిపోనప్పుడు ఒక 5 లక్షలు నేనే ఇస్తాను అనేటటువంటి మాట ఎంతవరకు తల్లిగారికి తెలిసింది, ఈ అమ్మాయిని పూర్తి స్థాయిలో ఆ తల్లిగారు ఈవిడిని అసెస్ చేశారా లేదా, ఈ కుటుంబం గురించి పూర్వాపరాలన్నీ కూడా ఆ తల్లిగారికి తెలిసినాయా లేదా అనేటటువంటి అంశాల్లో ఎక్కడో కొద్దిగా ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చూశాడు, నచ్చింది, బాగుంది అనుకున్నాడు, నాకంటే చిన్నపిల్లల్లాగా మెతగ్గా మాట్లాడుతుంది, మంచి అమ్మాయి అనుకున్నాడు. దాంతో MBA చదివింది, MBA చదివిన మాస్టర్స్ చదివేటటువంటి అమ్మాయి ఆ గోటి పల్లెటూరులో ఎంతమంది ఉంటారు, కాబట్టి ఇష్టపడ్డాడు, మళ్ళీ ఇలాంటి బోనస్ దొరకదు అని అనుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అయితే నాకేమనిపిస్తుంది అంటే కనుక మరి పెళ్లి వరకు వచ్చింది కదా డాక్టర్ గారు, మరి పెళ్లి వరకు వచ్చిన దానికి తల్లికి తెలియకుండా, తల్లికి ఏ సందర్భంలో ఏ సమయంలో తెలియబరిచారు, పూర్తి వివరాలు ఆవిడకి ఎప్పుడు తెలిసినాయి అనేటటువంటి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అంతా కుదిరిన తర్వాత ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత అమ్మ వాళ్ళు 2 నెలల పాటు వెయిట్ చేయమంటున్నారు, 2 నెలలు కూడా ఈ బోనస్ నేను వదులుకోను, నాకు ముందే కావాలి, అందు గురించే నేను 5 లక్షలు ఇద్దాము అనుకునేటటువంటి విపరీతమైనటువంటి తనం ఆ అబ్బాయి అప్పుడు పెళ్ళప్పుడు చూపెట్టడంతో తల్లి ఇంకేమంటది, దాసోహరా నువ్వు కావాలనుకుంటున్నటువంటి అమ్మాయికి నేనేం కాదంటాను, ఇప్పుడు నేను చెప్పేటట్టు కూడా నువ్వు వినలేదు, ఆల్రెడీ 5 లక్షలు ఇచ్చేసావు చెప్పా పెట్టకుండా, ఇప్పుడు నా మాట నువ్వెందుకు వింటావు అని చెప్పి ఎంతో కొంత ఈ అబ్బాయికి ఇష్టమైనా కూడా మిగతా వాళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యి ముందుకు వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. దానికి తోడు ఏమవుతుందంటే ఇంకా ఒక్కసారి ఆ కాంప్రమైజ్ అనేటటువంటిది జరిగేటప్పటికి సుజాత ఏమవుతుందంటే ప్రతిదీ కారణమే అవుతుంది. అంటే నువ్వేంటంటేనమ్మా ఒకటి వయస్సు పరంగా నువ్వు పెద్ద ఉన్నా కూడా శారీరక పరంగా ఆ స్థాయిలో లేకపోవటం వల్ల మానసికంగా ఏదైతే ఆ భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంసార అంశం ఉంటుందో దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వరు ఆడపిల్లలు, చాలా కామన్. దానికి 18, 19, 25, 30 అనేది కాదు. అంటే ఆ శరీరం అక్కడ కోఆపరేట్ చేస్తుందా లేదా అనేటటువంటిది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిందో వాళ్ళ ఇంట్లోకి, ఇదిగోరా నువ్వు అమ్మాయి పల్లెత్తి మాట కూడా ఉందన్న, వాస్తవానికి ఈ అమ్మాయి పళ్ళు ఎత్తలేదు, ఏమీ ఎత్తలేదు, ఈ అమ్మాయి ఏ మాట మానలేదు. కానీ ఏంటంటే ఏమీ లేని దానికి ఆవగించంత దానికి కొండంత చూపెట్టడం తల్లి నూరు పోసింది ఆ అబ్బాయి మైండ్లో. నేను అనుకోవటం, మన అబ్బాయితో మాట్లాడలేదు, కానీ ఇక్కడ ఏ కారణాలు లేకపోవటం వల్ల ఆ చుక్కలు అటు కలిపి ఏదో ఒకటి తీసుకురావాలి. కాబట్టి క్లోజెస్ట్ ప్రాబబిలిటీ మనం చెప్తున్నాం, ఖచ్చితంగా ఇదే జరిగిందని మనం చెప్పట్లేదు. దాంతో ఏమైంది అంటే కనుక ఇదేంట్రా ఇలా మాట్లాడతాం అనుకున్నటువంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఏంటి, ఏమీ లేని దానికి. రెండోది ఏంటంటే పెళ్ళికి ముందు పల్లెటూరు వచ్చి ఉంటాం అందుగా,
మరి ఇప్పుడు ఏంటి పట్నం పట్నం అని పాట పాడుతుంది, అదొకటి తెగింది. మూడోది ఏంటంటే కనుక అనుకున్న టైంలో ఫస్ట్ నైట్ జరగలేదు. సరే ఆ అమ్మాయికి ఆ పీరియడ్ ఏదో అనుకున్న టైం ఫస్ట్ నైట్, అదొక డిసప్పాయింట్మెంట్. నాలుగోది ఏంటంటే కనుక డబ్బులు ఇచ్చినటువంటి మాట ముందస్తు కాకుండా తర్వాత తెలియటం వల్ల ఎంత కాకుండా కూడా వాళ్ళ అమ్మగారు కొంతవరకు మనస్తాపం చెంది, ఏరా కోరి ఇంత కాదు అంత కాదు అని చెప్పి తెచ్చుకున్నటువంటి ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి మానసికంగా ఆ అబ్బాయికి దగ్గర అయ్యింది. ఆ అబ్బాయి ఈ అమ్మాయికి దూరం అయ్యాడు. ఇది స్టార్టింగ్ నుంచి నడిచినటువంటి కథమ్మ. తర్వాత ఏంటంటే ఆ అబ్బాయి నాలుగు ఖర్చుకుని, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్, ఆ అబ్బాయి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం. తల్లి ఎలా ఉంటుందంటే, అరే ఇదేంట్రా నువ్వు ఎదురు కట్నం ఇచ్చి తెచ్చుకోవటం ఏంటి, 5 లక్షలు ఇచ్చి తెచ్చుకోవటం ఏంటి, తర్వాత ఇస్తారా అప్పు ఇచ్చాడా ఏంటని పక్కన పెట్టండి. నీకు గవర్నమెంట్ జాబు, నీకు 32 సంవత్సరాలు, నువ్వు అందంగా ఉన్నావు, హార్ట్ నీకు ఈ అమ్మాయిది ఏంటి, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వచ్చి ఉంటుంది, నువ్వు పప్పులో కాలేసేవరా, ఇప్పుడు మన ఇద్దరం ఏం చేస్తాం, ఈ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో వాళ్ళిద్దరూ కూడబలుక్కుని అక్కడ ఏం చేశారు అంటే కనుక ఈ అమ్మాయిని మానసికంగా లేనిపోని అంశాలు, నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి ఏమీ లేదు, ఆ సింపుల్ ఆ డ్రెస్ అంశం తీసుకొని ఏం లేదు, మహాన్ని గట్టిగా ఇసురు కొడితే కనుక ఆ ఇంట్లో జరిగినటువంటి సంఘటనలు 1, 2, 3, మహా అయితే 3, లేదు గట్టిగా మాట్లాడుకుంటే 2, అందులో 1 వైలెన్స్. జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి ఈ గదిలోంచి ఆ గదిలోకి కొట్టి పడేసేంత భయంకరంగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశాను. అంటే నేను ఎందుకంటే ఒక తల్లిగా ఆ అమ్మాయి తెలివైన అమ్మాయి, MBA చదువుకుంది, వయసు కూడా ఉంది, లోకజ్ఞానం ఉంది, అంతా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులుగా మీరు ఆలోచించవలసినటువంటి అంశం ఏంటంటే, ఒక 10 సంవత్సరాల పైన ఉండేటటువంటి వ్యక్తిని తిరిగి 5 లక్షలు మీకే ఇచ్చేటటువంటి వ్యక్తిని ఆదరాబాదరాగా ఫిబ్రవరి కాదు డిసెంబర్లోనే పెళ్లి చేసుకోవాల్సినటువంటి వ్యక్తిని మనం ఎందుకు ఇంత పరిగెట్టుకుని వస్తున్నాడు, అన్నీ తెలిసి వస్తున్నాడా, ఏమీ తెలియకుండా వస్తున్నాడా, ఇతనికి అన్నీ తెలుసా, ఇతని కుటుంబ సభ్యులు అన్నీ తెలుసా, రేపొద్దున ఆ ఇంట్లోకి వెళ్ళి మన అమ్మాయి ఉండాలి, రేపొద్దునే ఇది ఏమాత్రం తేడా అయినా కూడా మనకు ఉన్నటువంటి ఒక బిడ్డ అన్యాయం అయిపోతుంది అనేటటువంటి కొంతవరకు ఆలోచన మీకు ఉండాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 నేను ఏమంటున్నానంటే, సరే అది జరిగిపోయింది, పెళ్ళి అయిపోయింది. నెంబర్ 2 అంశం ఏంటంటే, మహా అయితే గట్టిగా కొడితే 2 సంఘటనలు, అందులో 1 వైలెన్స్. ఆ అమ్మాయి శరీరం ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, జుట్టు పట్టుకుని ఈడ్చుకుని ఒక రూమ్లోంచి ఇంకో రూమ్లోకి వెళ్ళాడంటే కనుక ఇంకో స్టైల్లో కొడితే కనుక ఈ అమ్మాయి చచ్చైనా చచ్చిపోద్ది. అలాంటి ఇంట్లోకి అంటే ఏదైతే ఫస్ట్ టైం కావాలి అని అనుకుని తర్వాత 4 ఖర్చుకుని అమ్మో వద్దు అనుకునేటటువంటి ఇంట్లోకి 100 మంది మనుషులు పోలీస్ స్టేషన్లో ఇంట్లోపల బయట ఈ పంచాయతీ ఆ పంచాయతీ అని 100 పంచాయతీలు అయినా కూడా కారణం రానటువంటి, మొదట్లోనే నేను చెప్పాను, కారణం వచ్చేటటువంటి కేసుని రిజాల్వ్ చేయడం చాలా ఈజీ. అంటే దానికి సొల్యూషన్ చెప్పచ్చు. బాబు నీకు ఆ అమ్మాయి నచ్చలేదా, ఆ అమ్మాయి వంట నచ్చలేదా, ఆ అమ్మాయి ఊడుపు నచ్చలేదా, ఆ అమ్మాయి శరీరం నచ్చలేదా, నీకు ఏం నచ్చలేదు, దీనికి ఇలా చేయి అలా చేయని చెప్పి కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియ అప్పుడు అవలంబనలోకి వస్తుంది. సో నేనేమంటున్నానంటే రమగారు, ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక్కడ క్లియర్ కట్గా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనోహర్ గారు మాట్లాడినాయండి, గౌడ్ గారు మాట్లాడినాయండి, ఎవరు మాట్లాడినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అతను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా మొండిగా అతను కూర్చున్నాడు. అన్ని ఆప్షన్స్ ఇప్పుడు ఓపెన్ చేశాం. బారే పట్టణం లేదు, పల్లెటూరు లేదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వస్తాను రా, చెట్టుకైనా పుట్టకైనా వచ్చి కాపురం చేస్తానని నీ అమ్మాయి అన్న, అది యాక్సెప్టెన్స్ లేదు. 5 లక్షలు కాదు, బంగారం నువ్వే ఉంచుకో, కావాలంటే ప్లాట్ అమ్మి డబ్బులు నీకు ఇస్తాం, లేదంటే ప్లాటే నీ పేరుని ఇస్తా అంటే ఆ ఆప్షన్ కూడా నో అంటున్నాడు. ఏదున్నా కోర్టులో తేల్చుకుందాం అంటే కోర్టులో తేల్చుకుందాం అనుకునేటటువంటి మనిషి కేవలం ఏంటంటే ఈ అమ్మాయికి తూర్పు తిరిగి దండం పెట్టి నువ్వు నాకు వద్దమ్మా అని చెప్పడం తప్ప ఏమీ లేదు. అటువంటి వద్దు అనే ప్రదేశంలోకి అమ్మ నాయన బాబు అని చెప్పి గెడ్డం పట్టుకుని బతిమాలి మీ అమ్మాయిని పంపించడం అనేది ప్రమాదకరం అనేది నా ఆలోచన. ఏమ్మా, సో నా ఉద్దేశం ఏంటంటే, ఒకటమ్మా, నువ్వు పుట్టిన తర్వాతే పెళ్ళి వచ్చింది, పెళ్ళి ముందు ఏమి కాదు, పెళ్ళికి ఆ ప్రాముఖ్యత కూడా లేదు. పెళ్ళి ఇంపార్టెంటే, కానీ పెళ్ళే జీవితం కాదు. కొన్ని తప్పిదాల వల్ల ఈ పెళ్ళి ఇలాగే అవటం అనేటటువంటిది నాకు అర్థమవుతుంది. చాలా బాధాకరమైనటువంటి అంశం. అందులో నీలాంటి మంచి అమ్మాయికి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి రావటం చాలా బాధ. కానీ ఏదేమైనా కూడా నీకు చదువుల తల్లి నీ లోపల ఉంది, నువ్వు MBA చదువుకున్నావు. ఈరోజు ఇదే అంశం మీద నువ్వు జీవితాన్ని నాశనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దు. అక్కడ నో 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 అని 10 బోర్డులు కనిపిస్తున్నా కూడా ఎస్ అని చెప్పి నువ్వు ఎక్కడికైనా వస్తాను, ఇక్కడికైనా వస్తాను, అక్కడికైనా వస్తాను అని చెప్పి అతను పెట్టినటువంటి అలిగేషన్స్కి అన్నిటికీ నువ్వు తలొగ్గేసిన వాళ్ళని గుమ్మ ముందు కూర్చోవలసినటువంటి అవసరం లేదు. అది పిచ్చితనం అవుతుంది. వద్దు, కరెక్టే, పెళ్ళయింది. నా ఉద్దేశం ఏంటంటే కనుక నీకు ఉండేటటువంటి అకాడమిక్స్ని సార్థకత చేసుకో. నువ్వు చదువుకున్నావు, నువ్వు మాస్టర్స్ చేసావు, సో యూ హ్యావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్. నీకు అన్నీ వచ్చు, నువ్వు నీ కాళ్ళ మీద నిలబడటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకు నువ్వు అంత టెంప్ట్ అయ్యావు, నీకంటే 10 సంవత్సరాల అబ్బాయిని ఎందుకు అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అనేది నాకు అర్థం కావట్లేదు. సో నువ్వు అమ్మ, నా ఉద్దేశంలో ఏంటంటే ఈ పెళ్లితో ఇంకో విధమైనటువంటి ఫైటింగ్స్ అనేటటువంటిది ఆపేసి స్మూత్గా ఏ విధంగా డైగ్రెస్ అయ్యి నీ జీవితాన్ని నువ్వు బతుకుతావు అనేటటువంటిది ఒక్కటి ఆలోచించుకుంటే చాలన్నది నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మేడం,
మేడం ఈ కేసు స్టార్ట్ చేయడానికి ముందు అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వీళ్ళలాగా టీవీకి ఎందుకు వస్తారు అనేది బయట ఆల్రెడీ స్మూత్గా కౌన్సిలింగ్స్ కానీ పెద్ద మనుషుల పంచాయతీలు కానీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ జరిగిపోయి ఉంటాయి. కోర్టుల దాకా వెళితే వీళ్ళు మాట్లాడడానికి వాయిస్ ఉండదు. ఎక్కడైనా మీటింగ్ పంచాయతీలు జరిగితే మీడియేషన్స్ జరిగితే తప్ప. ఈ టీవీ షో అనేది ఒకటి స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళకి ఏంటంటే ఒక పెద్ద స్టేజ్ దొరికింది, ఇమ్మీడియట్ ఒక ప్లాట్ఫామ్ దొరకడం వల్ల ఇమ్మీడియట్గా ఒక రిజల్ట్, కనీసం అవతలతో మాట్లాడతారు, సెటిల్మెంట్ చేస్తారు. ఏది జరిగినా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని పదాలు కొన్ని మాటలు వాళ్ళకి స్ట్రాంగ్గా చెప్పాల్సిన విధంలో చెప్పాల్సిన అవసరం వస్తుంది. అలా చెప్తాం కూడా. ఎందుకు అంటే స్మూత్గా చెప్తే వినేంత వ్యవహారం ఉండదు. మీది తప్పు అని మీకు తెలిస్తేనే మీరు బయటికి వెళ్ళి కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. మీది కరెక్టు ఇలా వేయండి అని మనం చెప్తేనే వాళ్ళకి బయటికి వెళ్ళి చేయడానికి ఉంటుంది. లేదా రెండు పార్టీలు ఉంటే కొన్నిసార్లు మనం ఫోన్లో కూడా ట్రై చేస్తూ ఉంటాం. సో స్ట్రాంగ్గా చెప్పాం కాబట్టి ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అందరూ వీళ్ళకి ఫేవర్గా చేస్తారు అని ఉండదు. దయచేసి ఎవరు అట్లా ఎక్స్పెక్ట్ చేసి రాకండి. తప్పు చేసిన వాళ్ళది తప్పు అని చెప్తాము. ఒకవేళ తప్పు కాకపోతే న్యాయం కోసం ఎంత దూరం అన్నా వెళ్తాం, అది మీ అందరికీ తెలుసు. ఇక ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ డెసిషన్ ఎట్లా ఉంటుంది, పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ నాన్న. మేమేదో ఇక్కడ ఇట్లా అని ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం జరగదు, అట్లా ఊహించేసుకోకండి. మేము చాలా కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాం. అక్కడికి వెళ్తే మాకు పని అయిపోద్ది, ఆవిడ దగ్గరికి వెళ్తేనో సార్ దగ్గరికి వెళ్తేనో సెకండ్స్లో అవుతుంది. అలా అవ్వదు. మేము కూడా మనుషులమే, కాకపోతే కొంచెం బెటర్గా 100% ఎఫిషియెంట్గా మేము చెప్పగలుగుతాం, చేయగలుగుతాం తప్ప అన్ని ప్రాబ్లమ్స్ మేము క్లియర్ చేయలేము. మీ అందుబాటులో ఉండే డాక్టర్స్ మీకు ఉంటారు, మీ అందుబాటులో ఉండే లాయర్స్ మీకు ఉంటారు. లీగల్ ప్రొసీడింగ్స్లో జరగాల్సిన విధంగానే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మా ఆడియన్స్ అంతా దయచేసి. మేడం ఇక ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే ఎవరు కరెక్టు ఎవరు రాంగు అనేది నేను ఇక్కడ మాట్లాడట్లా. ఒక అమ్మాయి మనల్ని నమ్ముకొని వచ్చింది, మనం వన్ సైడే విన్నాము. వన్ సైడ్ విన్న దాంట్లో మనం వెతుక్కోవాల్సి వచ్చింది మిస్టేక్స్ తప్ప పెద్దగా అమ్మాయి వైపు నుంచి మేజర్ మిస్టేక్సే కనిపించట్లా. చాలా స్మూత్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక రకంగా వీళ్ళు విక్టిమ్స్ అనాలా, బాధితులుగా చాలా సఫర్ అయిన వ్యక్తులు అనాలా, లేదా కొంచెం స్వార్థంగా ఉండి తప్పులో కాలేసేసారు అంటారు చూసారా, అలా వేయడం వల్ల పనిష్మెంట్ అనుభవిస్తున్నారా అనేది అనాలి. ఇలాగే మనం మాట్లాడితే వీళ్ళకి అర్థం కాదు వీళ్ళ స్టేజ్ ఏంటి అని. నేను కొంచెం స్ట్రాంగ్గానే మాట్లాడతా, ఎందుకంటే మీరు ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి ఏం చేస్తే బెటరు, ఎలా వెళ్తే బెటరు, ఎక్కడ మిస్టేక్ జరిగింది మీరు రియలైజ్ అవ్వండి. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్లో 7 hours 10 hours కౌన్సిలింగ్ జరిగిందంటే అక్కడ మీకు క్లారిటీ రాలా. స్మూత్గా చెప్పాలంటే కుదరదు కొన్ని పదాలు, అర్థమవుతుందా? పెద్ద మనుషులు ఇప్పుడు ఇందాక ఆయన మాట్లాడారు, 4 hours కూర్చున్నామంటే క్లారిటీ రాలా. 20 మంది కూర్చున్నా కూడా ఇప్పుడు మీరు క్లారిటీ డెసిషన్ తీసుకుంటారమ్మా. నేను మాట్లాడేది మీరు హర్ట్ అవుతారా హర్ట్ అవ్వరా అని పక్కన పెడితే హర్ట్ అవ్వకండి రిక్వెస్ట్. కేస్ ప్రొసీడింగ్స్ చూస్తే మేడం 2 partsగా మాట్లాడతా. ఒక అడ్వకేట్గా నేను మాట్లాడాలి కాబట్టి మనోళ్ళు చేసిన మిస్టేక్ ఎక్కడ. అమ్మ మీరు వినండి, ఈరోజు మీ అమ్మాయి జీవితం మీ చేతిలో ఉంది. మేము కరెక్ట్ డెసిషన్ చెప్తున్నాం, మీరు కరెక్ట్గా రియలైజ్ అయ్యి, మీరు చాలా అమాయకంగా ఉన్నారు, మీరు రియలైజ్ అవ్వకపోతే అదే అందుకనే నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను నాన్న. మీరు కొంచెం రియలైజ్ అవ్వి వినండి. మేము చేయగలిగే హెల్ప్ ఏమున్నా చేస్తాం, కానీ మీలో ఆ స్ట్రాంగ్నెస్ స్ట్రెంత్ లేకపోతే మేమేమీ చేయలేం. మీకు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు రికగ్నైజ్ చేస్తారని. మిమ్మల్ని లోపలికి ఎందుకు పిలిచామంటే అమ్మాయికి చెప్పినా అర్థం కాదు, చిన్నపిల్ల, పెద్దోళ్ళు ఉన్నారు చూసుకుంటారు అనుకుంటుంది, కూర్చుంటుంది ప్రతి చోట. అర్థం అవుతుందా? మీరు మీ హస్బెండ్ కొంచెం పెద్దవాళ్ళతో కూర్చొని కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మేము చెప్పేది మీకు నచ్చకపోయినా ఇదే బెటర్ అని మా ఉద్దేశం, లేదా మీ ప్రయత్నాలు మీరు చేసుకుందరు. కానీ లీగల్ ప్రాసెస్లో వస్తే అబ్బాయికి 35 years, గవర్నమెంట్ ఎంప్లాయీ, అతను తలుచుకుంటే మంచి సంబంధాలు అతని రేంజ్లో వస్తే, ఎందుకంటే డౌరీ లేకుండా పెళ్లి చేసుకుంటాడంటే నేను నమ్మను. అలాంటి వ్యక్తి ఒక 25-26 years అమ్మాయికి సంబంధం తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఫస్ట్ వాళ్ళిద్దరే వచ్చారు. యాక్చువల్గా పెద్దవాళ్ళు వస్తారు సంబంధం చూసుకోవడానికి. ఈ అబ్బాయి ఒక ఫ్రెండ్ని వేసుకొని వచ్చాడు. అబ్బాయికి వీళ్ళు డైరెక్ట్గా చూపించారు అమ్మాయిని. అంటే అబ్బాయి డెసిషనే ఫైనల్ ఇంట్లో. ఆ అబ్బాయి చూసారా, నీకు నచ్చితే చెప్పండి రా అన్నారంటే వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. పెద్దమ్మ వీళ్ళంతా నాకు తెలిసి విడోస్, వాళ్ళు వచ్చి గబుక్కుని చూడరు. ఇంకా చుట్టాలను ఆన్లైన్లో పిలవడం కంటే ముందు ఈ అబ్బాయి చూసుకుంటే ఆల్రెడీ 35 years అబ్బాయి కాబట్టి ఒక క్లారిటీ ఉంటుంది. ఒక 2 years బ్యాక్ అంటే 33 years ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి అబ్బాయినే చూసుకోమన్నారని మనం ఎక్స్క్యూజ్ చేద్దాం. నేను పాయింట్స్ చెప్తున్నానమ్మా, ఒకసారి దాన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేయండి. వచ్చిన తర్వాత అబ్బాయి వెంటనే డెసిషన్ తీసుకున్నాడు, నా లైఫ్కి ఈ అమ్మాయి బెటరు, ఓకే నేను చెప్పినట్టు వింటది, చక్కగా బొమ్మలాగా ఉంది, నేను ఎట్లా కావాలంటే అట్లా మలుచుకోవచ్చు, ఇంట్లోనే ఉంటుంది, అమ్మని చూసుకుంటుంది, నేను చెప్పిన విధంగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో మీరు అప్పుడు పెట్టిన కండిషన్ ఏంటి, సిటీలో అమ్మాయి కాబట్టి సిటీలో ఉంటుందండి అని. మేమిద్దరం బాగుంటే సిటీ వచ్చేస్తాం. ఎందుకంటే అతనికి అమ్మ పెద్దమ్మ చుట్టాలు అనే పెద్ద రెస్పెక్ట్ లేదు. వాళ్ళని కాదనుకుని ఓన్ డెసిషన్ తీసుకుని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇక్కడ
సంబంధం చూడడానికి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వేరే కాపురం పెట్టడం ఆఫ్టర్ ఆల్ పని. భార్య కావాలి అనుకుంటే సపరేట్ ఫ్యామిలీ చాలా ఈజీ వ్యవహారం మీ కేసులో. అర్థమవుతుందా? సో సపరేట్ ఫ్యామిలీ పెట్టకపోవడానికి వాళ్ళ అమ్మో ఇంట్లో వాళ్ళో కారణాలు కాదు. నేను మీ అడ్వకేట్గా ఉంటే నేను ఆర్గ్యూ చేసుకునే పాయింట్స్ ఎట్లా ఉంటాయండి. సో అక్కడ వాళ్ళ అమ్మని వీళ్ళంతా అతను ఒక డెసిషన్ తీసేసుకున్నాక వాళ్ళని ఆయుధాలుగా వాడుకుంటున్నాడే తప్ప అతని డెసిషనే ఫైనల్. ఒక 5 lakhs తీసుకొచ్చి మీకు సపోర్ట్కి ఇచ్చి నేను ఈ అమ్మాయిని ఇప్పుడే పెళ్లి చేసుకుంటానండి అంటే మీరు యాక్సెప్ట్ చేశారు. అది కట్నం అడిగిన కేసులో ఒక 5 లక్షలు ఎదురు వస్తుంది అంటే 100 సార్లు ఆలోచించుకోవాలి. ఏ సొసైటీలో ఉన్నాం మనం? మీరిద్దరూ లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారంటే పర్వాలే, ఏదైనా జరిగిపోతాయి. కానీ ఒక సంబంధం వచ్చిన సంబంధంలో వాళ్ళు మీరేమిస్తారంటే ఇల్లు ఇస్తామండి అన్నారు, ఈ స్థలం ఇస్తామండి అన్నారు. మీరు అది వర్కౌట్ అవ్వకపోతే అతను ఎదురు డబ్బులు ఇచ్చి చేసుకునే అంత పొజిషన్లో ఉన్నాడా? ఈమె పేరు మీదే రాసుకోని అన్నాడు. ఉన్నాడా అనేది మనం ఆలోచించాలి. మనం ఏమన్నా అమ్మాయి పేరు మీద రాసుకోండి అమ్మాయి పేరు మీద రాసుకోండి అన్నప్పుడు పెళ్ళి ఎలా జరిగిద్ది? అది మొన్న కదా అన్నాడు అమ్మాయి పేరు మీద రాసుకోండి నుంచి. మరి పెళ్లి ఎలా చేద్దాం అనుకున్నారు మీరు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు అంటే మేము తెచ్చుకున్నాం, మేము కూడా అప్పు తెచ్చినాం. మీ ఇంటి కాగితాలు ఎట్లా పెట్టి తెచ్చినాం. ఒక 5 లక్షలు కాగితాలు 5 లక్షలు తెచ్చారు, ఈయన ఒక 5 లక్షలు ఇచ్చాడు. మేము తెచ్చుకున్నాం 10-15 లక్షలు తెచ్చుకున్నాం. మేము 10-15 లక్షలకి పెళ్లి చేశారమ్మా మీరు? పెద్దగానే చేసినాం. పెళ్లి ఉన్నది ఒక అమ్మాయి కదా అన్నట్టుగా పెద్దగానే పెళ్లి చేసినాం. మరి 10.5 తులాలు బంగారం, 11 తులాలు బంగారం. 15 లక్షలు పెట్టి మీరు పెళ్లి చేస్తున్నప్పుడు 5 లక్షలు ఆయన దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏముంది? కొన్ని తక్కువ పడుతున్నాయి అంటే మా మరదలు జాబ్ చేస్తుండే, మా తమ్ముని పెండ్లాము అంగన్వాడీ టీచర్, ఈయన కూడా ఊర్లో పంచాయతీ సెక్రటరీ. మా అమ్మ వాళ్ళు ఊర్లోనే చేస్తుండే. మంచోడు అంటే మంచోడే. ఇప్పుడు 5 లక్షలు ఎదురిచ్చాడంటే మంచోడు కింద. అక్కడ వరకు ఆయన మంచోడే అంటారు, ఇప్పటి కూడా మంచోడు అంటారు. మళ్ళీ ఏందో మాకు అర్థం అయితే లేదు నాకు అప్పుడు. అంటే మీది అదే, ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి చూస్తే అబ్బాయి ఇంట్లో వాళ్ళని కాదని సపరేట్ ఫ్యామిలీ పెట్టగలడు. అమ్మాయి నచ్చితే, అమ్మాయి కుటుంబం నచ్చితే. అలాగే అమ్మాయి కోసం అబ్బాయి ఎదురు డబ్బులు ఇచ్చాడు. ఈ 5 లక్షలతో మీ పెళ్ళి అవ్వాలా? 20 లక్షలతో పెళ్ళి అయిందని చెప్తున్నారు మీరు. 15 లక్షలు మీరు అప్పులు చేసి చేశారు. ఇంకో 5 లక్షలు కొత్త పాయింట్ మాకు ఇప్పుడు క్లైమాక్స్లో తెలిసింది. ఇంకో 5 లక్షలు అతను ఈ 5 లక్షలతోటే పెళ్ళి అయిందేమో అని మేము అనుకుంటున్నాం ఇప్పటిదాకా. 15 లక్షలతో కూడా పెళ్లి చేయొచ్చు. ఎదురు ఎవడో డబ్బులు ఇస్తే తీసుకొని పెళ్లి చేశారంటే ఇది పెద్ద మైనస్ ఈ కేసు. నువ్వు రా ఇంటికి రా, మేము మాట్లాడాలి. ఎందుకు తీసుకుంటారమ్మా? మీకు ఏం తక్కువ? 5 లక్షల్లో ఉంటే 5 లక్షలే, 10 లక్షలు ఉంటే 10 లక్షల్లో 20 లక్షలు మీరు ఎందుకు పెళ్లి చేస్తారు? మరదలు ఏం చెప్పింది అంటే వాళ్ళు జాగా మినాక చేస్తారంటే లేదు నేను చూస్తానంటే మరి నీ దగ్గర అయితే నీవు ఇయ్యి అని మా మరదలు చెప్పిందంట. మా మరదలు చెప్తే ఏం చేసిండు ఆయన మా కొడుకు ఫోన్కు 3 లక్షలు వేసిండు. ఓకేనమ్మా. అతను ఒక 5 లక్షలు వేసాడు, మీరు 15 లక్షల్లో పెళ్లి చేశాడు. 20 లక్షల పెళ్ళి అంటే సూపర్ గ్రాండ్గా జరిగినట్లు లెక్క. అది ఎక్కడ నాకు సెట్ అవ్వట్లేదు. 3000 మంది అంట పెళ్లికి. వాళ్ళ ఊరికి వచ్చారు ఎక్కువ మంది, బాగా చాలా మంది. 2000 దాకా వచ్చినట్ట వాళ్ళ ఊరికి. ఆయన చెప్పకపోయినా వాళ్ళ ఊరు అయినా చెప్పి ఎంతమందికి పెట్టారమ్మా మీరు? 3000 మందికి అయినాయి మేడము. బాగానే ఫోటో పెళ్ళిళ్ళు ఉన్నాయేమో, ఫోటో ఇవ్వమ్మా. ఉన్నది ఒక అమ్మాయి అయినది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయినది. ఈ మధ్య 3000 మందికి భోజనాలు ఎక్కడ అరేంజ్ చేస్తామమ్మా? చేసిండ్రు కానీ కొంచెము మా ఆయన మా కొడుకే చేసిండ్రు. ఎవరు చుట్టాలు కూడా ఎవరు పట్టించుకోరు మా దాంట్లో కూడా. అట్లా 10 రోజుల పెళ్లికి ఈ రోజు పిలిచిన వాళ్ళు అందరు చుట్టాలు, తెలిసిన వాళ్ళు, వాళ్ళ దిక్కోళ్ళు. అదే 1000 మంది చుట్టాలు ఉన్న పెద్ద ఫ్యామిలీ మీది. ఈ రోజుల్లో ఎక్కడున్నారు? తిప్పిగా 100 మంది తిప్పి కొడుతుంటే ఉండట్లా. ఎవరు పట్టించుకోరు. అట్లున్నది మాది ఉన్నది. మేము 4 అక్క చెల్లెళ్ళం. మీ తరపున ఎంతమంది వచ్చారమ్మా? మా తరపున కూడా వచ్చిండొచ్చు 1500 మందిలో. ఏది చాలా గ్రాండ్ గా చేశారు పెళ్లి. ఎన్ని తులాలు పెట్టారమ్మా? 11 తులాలు. అడిగారమ్మా మా బంగారం మాకు వెనక్కి ఇవ్వండి అని అడిగారా? ఎంత వాల్యూ చేస్తుందమ్మా మీరు పెట్టిన గోల్డ్? 10.5 తులాలు అయితే వాళ్ళ దగ్గర ఉన్నది. ఫోటోషూట్ది పెళ్ళి అయితే గ్రాండ్ గానే చేశారు. ఉన్నంతలో ఒక కూతురు అని. మరి పిల్లకు కూడా కాపురం చేయడం ఎట్లాగానే నేర్పించుంటే బాగుండేది. అంత గ్రాండ్ గా చేసిన పిల్ల పల్లెటూరులో కాపురం ఎలా చేసింది అనుకున్నారు? పల్లెటూరులో ఉండని చెప్పిండు మేడము. శంకర్పల్లి అయినా వికారాబాద్ ఉంచుతాను. ఒకవేళ ఉండకపోతే ఏమయ్యేది? ఏం చేయాలి ఇప్పుడు? అట్లా నన్ను ఉంటా అంటుంది. పోలీస్ స్టేషన్ లో కూడా నేను ఉంటా అని చెప్పింది. మరి రాలేడు, తొలకపోవడానికి రాలేడు. తెల్లారిగా మళ్ళీ 3 సార్లు ఈమె ఫోన్ చేసింది పెళ్లి రోజు నాడు. అమ్మ ఏ ఒక్క పంచాయతీ కన్నా అమ్మ రమగారు ఏ ఒక్క పంచాయతీ కన్నా వాళ్ళ తల్లి వచ్చిందా? తల్లి రాలేదు. తల్లిని రానియాడు. ఆమె రాదు. అదే మనం మాట్లాడుతుంది సార్. ఆవిడ డెసిషన్ కానీ ఆవిడ ఇంపార్టెన్స్ కానీ పెద్దగా ఈ ఫ్యామిలీలో కనిపించట్లా. ఆవిడ ఆడబోసుకోవడం వల్ల యూజ్ ఏమి లేదు. అబ్బాయి డెసిషనే ఫైనల్, మీ డెసిషన్ ఫైనల్. మీకు నచ్చాడు, మీరు ఇష్టం వచ్చినట్టు పోలోమని అక్కడ ఇక్కడ అప్పులు చేసి పోలోమని పోసారు. అక్కడ పెళ్లి ఖర్చు ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. ఆమె మీ ఇంటికే పంపి అంటది. వీళ్ళంతా మీ ఇంటికే పంపి నేను అంటది.
ఇక మా ఊర్లో వాళ్ళు ఏమంటారు, మా అమ్మ వాళ్ళ ఊరోళ్ళు ఆ ఊర్లోనే చేసాడు కదా జాబు, వాడు సైకో ఉన్నాడు అంటారు. అందుకే మీరు గట్టిగా ప్రూవ్ చేయలేకపోతున్నారు. క్రూయాలిటీస్ అనేవి గట్టిగా ప్రూవ్ చేయడం కుదరట్లా. ఇప్పుడు అతని వర్షన్ ఏంటి అంటే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా మధ్య కన్సుమేషన్ జరగలేదు, ఆ అమ్మాయి నా దగ్గర ఉన్నది 1 month, విడిపోయి 1.5 year అవుతుంది, కాబట్టి నేను లీగల్గానే చూసుకుంటాను అని. 1.5 year ప్రయత్నం చేసిన తర్వాత 1 month మ్యారిటల్ రిలేషన్కి ఈ కాపురం ఏదో అద్భుతాలు జరిగి నిలబడిపోతుందా అంటే, మీరు ఆల్రెడీ 10 times ట్రై చేసేసారు. మీరు ఇప్పుడు రియలైజ్ అవ్వాలి, ఇంత ఖర్చు పెట్టి ఇంత వ్యవహారంతో పెళ్లి చేస్తే ప్రాపర్ రీజనే లేకుండా ఆ వ్యక్తి వదిలేస్తున్నాడు నిన్ను. పంచాయతీలలో చెప్తాడు బొమ్మల పెళ్లి లాగా చేసినామంట, మళ్ళీ బొమ్మల పెళ్లి లాగా చేసిన అంటాడు. ఆ పెళ్లి అది బొమ్మల పెళ్లిలాగా అనిపిస్తుంది. అంత గ్రాండ్గా చేసిన పెళ్లి అతనికి నచ్చల, షో ఆఫ్ లాగా ఉందే తప్ప, అంటే మీ షో ఆఫ్ కోసం చేసుకున్నారు తప్ప నాకు అంత ఇంపార్టెన్సీ కూడా లేదు, ఎదురు నా డబ్బుతో చేశారు అన్నట్లుగా ఆయన ఎలిగేషన్స్ ఉండుంటాయి. సరే అమ్మ, ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడానికి 10 times పైన పంచాయతీలు అయినాయి కాబట్టి ఇప్పుడు నువ్వున్న ఫైనాన్షియల్ పొజిషన్ అక్కడ చూసిన దానికి అది కాంపెన్సేషన్ కింద మీరు వసూలు చేయాల్సిన సిచ్యుయేషన్. మిమ్మల్ని వదిలేయమని నేను అనట్లా, కలిసి ఉండడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆ స్టేజ్లో, అంత హీనమైన స్టేజ్లో నువ్వు లేవు అని నా ఉద్దేశం. మీరు తలుచుకుంటే అతన్ని నువ్వెవడరా అనే పొజిషన్లో ఉన్నావు. ఆ డెసిషన్ నువ్వు తీసుకోవాలి. మీరేమనుకుంటున్నారంటే, ఒకసారి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నిలబెట్టుకోవాలి. 100% పెళ్ళి అయితే నిలబెట్టుకోవాలి, పిల్లలు పుడితే ఇంకా 100% నిలబెట్టుకోవాలి. పిల్లల జీవితాలు డిసైడ్ చేసే రైట్స్ మీ దగ్గర లేవు. కేసులో ఉండే క్రూయాలిటీని బట్టి, మీ కేసులో క్రూయాలిటీ లేదు కాబట్టి నువ్వు ఒక 10 ఏళ్ళన్నా వెయిట్ చేయమ్మా అనేదాన్ని. తిప్పి కొడితే 1 month, ఆల్రెడీ 1.5 year పనిష్మెంట్ పడిపోయింది నీకు. అర్థమవుతుందా? అతనేముంది, హ్యాపీగా తిరుగుతున్నాడు, అతని పని అతను చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఫైటింగ్ చెయ్యాలి. ఏ అడ్వకేట్ కాకపోతే ఇంకో అడ్వకేట్ను మార్చుకోండి, కరెక్ట్ పొజిషన్లో మీరు లీగల్గా వెళ్ళాలి. ఇప్పుడు మీ మాటలు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మీరు వాళ్ళ మాటలు గుర్తుపెట్టుకుంటున్నారు. వదిలేశాడు, నీ కాళ్ళ దగ్గరన్నా ఉంటానంటే అట్లా ఉండడం జరగదు. ఎందుకంటే ఇంట్లోనే ఉండలేకపోయావు, మీ అత్త హెరాస్మెంట్ ఉంది. చిన్న మాటకి నువ్వు తుమ్మినా తప్ప అంటున్నాడు, తుమ్మకపోయినా తప్ప అంటున్నాడు. ఇంకా అప్పుడు జరుగుతుందా? గాలి పీల్చినా తప్పే, పీల్చకపోయినా తప్పే అంటే జరగదు కదా. అట్లాంటి ఇంట్లో నీకు ఊపిరి ఆడదు, ఉండడం అనేది చాలా కష్టం. సర్దుకో అనేంత కేసు కాదు నీది. ఎందుకంటే నీ వైపు మిస్టేక్ ఉంటే నీకు కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మ ఇలా మార్చుకో అని నిన్ను పంపించేవాడు. అబ్బాయికి రెడీగా ఉండేవాడు, డోర్ తెరిచి. డోర్ వేసేసాడు, తప్పు చేసింది అతనే డోర్ వేసాడు. అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలి కదమ్మా. బుద్ధి చెప్పడానికి మీరు ఇప్పుడు ప్రయత్నించాలి, ఆ పోరాటం కోసం మాట్లాడాలి. మీరు పంచాయతీలు పెట్టేది 50 లక్షలు అక్కడ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ పెడతావా లేదా? ఆయన ఫోన్ అసలు తీయలేదమ్మా, లేకపోతే అబ్బాయితో నిజంగా అబ్బాయి వస్తే ఇక్కడ ఈరోజు మీకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం, సెటిల్మెంట్ చేసుకోండి అని. అతనితో కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి ఏదో ఫిగర్ అయితే ఒప్పించడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్తామని అనలా, ఇప్పుడు అనండి. మీరు కాదు, మీ తరపున పెద్ద మనిషి ఒక ఆయన మాట్లాడారు కదా, ఆయనతో మాట్లాడించండి. కాపురానికి తీసుకెళ్తాడా, కోర్టుల చుట్టూ తిరుగుతాడా? ఇంతే నీ ఫైటింగు. నువ్వు ఎంతకాలమైనా కోర్టుల చుట్టూ తిరుగుతావో కాపురం నిలబెట్టుకోవడానికి నువ్వు చెప్పండి. మిమ్మల్ని తిరగమని నేను అనట్లా, చెప్పడం అలా ఉండాలి. ఎందుకంటే మీ మాట అలా ఉండాలి. 2, మీ పెద్ద మనుషులు అనాలి, అమ్మాయి ఎన్ని సంవత్సరాలన్నా కాపురం కోసం కోర్టు చుట్టూ నిలబడితే కాపురం నిలబడుతుందేమో, ఏమో ఏ జడ్జి చేతిలో ఏముందో, గబుకును ఒక్కోసారి వెక్స్ అయిపోయి కూడా సెటిల్మెంట్ అంటారు, కాపురానికి వస్తామంటారు, తీసుకెళ్తామంటారు. అర్థమవుతుందా? ఆ ఊహతోటి మీరు ఫైట్ చేయండి. కానీ మీ పెద్ద మనుషులు, మీ అడ్వకేటు అమ్మాయితో మేము సెటిల్మెంట్ మాట్లాడతాం, మరి మీరేమి ఇస్తారు చెప్పండి. పెళ్లి ఖర్చులే 20 లక్షలు అయినాయి, నీ దగ్గర ఆల్రెడీ గోల్డ్ ఉంది. గోల్డ్ ఎప్పుడు కూడా ఎవరి గోల్డ్ వాళ్ళు, ఎవరి సామాన్ వాళ్ళు ఎక్స్చేంజ్ ఉంటుందమ్మా, అది ఒక ఫస్ట్ మాట్లాడేసుకుంటారు. రిమైనింగ్ పెళ్లి ఖర్చులు ఇవి కలిపి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద. అతను గవర్నమెంట్ ఎంప్లాయ్, నువ్వు ఇంకా డెసిషన్ కరెక్ట్గా తీసుకోలే. అర్థమవుతుందా? నువ్వు డెసిషన్ కరెక్ట్గా తీసుకోవడం వల్ల ఫైటింగ్ సీరియస్గా చేయట్లేదు. నువ్వు స్ట్రాంగ్ ఫైటింగ్ చేయాలి. అతనికి ఫేమస్ అడ్వకేట్లు ఉండొచ్చు, సిఐలు ఎస్ఐలు ఆయన వెనకాల తిరగొచ్చు, ఎవరున్నా నీ పని నీది. లీగల్ ప్రొసీడింగ్స్ ఇలాగే ఉంటాయి, ఎవరున్నా అంతే, ఎవరు లేకపోయినా అంతే. అర్థమవుతుందా? నీ పని ఏంటి? ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు స్ట్రాంగ్గా ఫైట్ చేసుకోవడం, నీ పెద్ద మనుషులు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి ట్రై చేయడం. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లు మీకు అయిన ఖర్చుకి డబల్ తీసుకోండి. ఇవ్వకపోతే నువ్వు కొంతకాలం ఫైటింగే చెయ్యి. ఇప్పుడు ఇమీడియట్గా మీరు వెళ్ళినాక చేయాల్సిన పని, ఒక అడ్వకేట్ని కాంటాక్ట్ అయ్యి మెయింటెనెన్స్ కేసు, డీవీసీ కేసు ఫైల్ చేయండి, కాపురానికి తీసుకెళ్ళమని. ఇన్ని కేసులు మేము వెయ్యాలా అనుకోకండి, ఎంత ఖర్చులు పెట్టారు కదా, అందులో ఒక 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టండి. ఈ 3 కేసులు వేస్తే మొత్తం 4 కేసులకి అతను అక్కడ తిరగాలి, ఇక్కడ హైదరాబాద్ దాకా కేసులకి తిరగాలిగా. ఆ తిరగడంతో ఇందాక నేను అన్న సెటిల్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆయన 10 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతాడు, మీరు 40 రూపాయల దగ్గర ఉంటారు. రీజనబుల్గా ఒక ఫిగర్ వచ్చిన తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్.
అర్థమవుతుందా? ఎందుకంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు. ఎవడో చీయని డోరేసేస్తే ఆడుగుమ్మం దగ్గరే వేలాడాల్సినంత పొజిషన్లో ఈ రోజున స్త్రీ లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు పోషిస్తుంటే నిలబడి తింటున్న వాళ్ళు బోలె మంది ఉన్నారు. అలా నువ్వు గౌరవంగా బతికేలా ఉండాలి. కానీ పెళ్ళి అంటే బానిసగా చూడమని కాదమ్మా. పెళ్ళి అంటే ఆయన మహారాజు, నువ్వు మహారాణి, ఆ రేంజ్లోనే నువ్వు ఉండాలి. బానిసగా వెళ్ళడానికి కాదుగా పెళ్ళి అనేది. మీరు రియలైజ్ అవ్వండి. మీ అమ్మాయిని అంత హీనంగా పంపించాల్సిన అవసరం నీకు లేదు తల్లి. ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిండి పెట్టావు. ఈ రోజున ఆడెవడో చీ అంటుంటే ఆ పిల్లని అలా పంపిస్తావా? అంత గౌరవంగా పెళ్లి చేసిన దానివి. అర్థమవుతుందా? మాకే బాధేస్తుంది రీజన్ లేకుండా వదిలేసాడని. మీరు ఈ పాటికి ఎవడరా నా పిల్ల జీవితం నువ్వు ఇలా మాటికి పంచాయతీ పెట్టి రోడ్డు మీద పెడుతున్నావు. వాళ్ళ ఊరికి రానియాడు, మా దగ్గర రాడంట. మాతోని అసలు వద్దు. నేనేమంటున్నాను, వాడి ముఖం చూసే అస్సలు వద్దు. మీ ముఖం చూడాల్సిన అసలు అర్హత కూడా వాడికి లేదు. చూడడానికి అసలు అమ్మాయి ముఖం చూడడానికి అర్హత లేదు వాడికి. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే నాకు ఆ బొమ్మ కావాలనుకున్నాడు, నాకు ఆ బొమ్మ వద్దని పడేస్తున్నాడు అక్కడ. ఎవ్వరు అతను మ్యానిపులేట్ చేయట్లేదు. మీ అత్త ఉందో వెనకాల ఎవడుందో ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ పాత్ర చాలా తక్కువ. వాళ్ళని అడ్డు పెట్టుకుంటున్నాడు. అతను తీసుకెళ్తానంటే ఆపేవాడే లేడు ఇక్కడ. అతనే తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే అతని తరపున వచ్చిన పెద్ద మనుషులు ఒప్పిస్తున్నారు, మీ తరపు పెద్ద మనుషులు ఒప్పిస్తున్నారు. ఓకే, ఫిజికల్ రిలేషన్ ఏదైనా తేడా ఉంది, డాక్టర్స్ కౌన్సిలింగ్లోకి వెళ్తే అన్నీ క్యూర్ అవుతాయి. నువ్వంతా ఇదేం కాదుగా ఇక్కడ. అది మేజర్ ఇంపార్టెంట్గా కూడా చూపించట్లేదు. ఎందుకంటే ఈ పెద్ద మనిషి అన్నా చెప్పాలి కదా. మీ పెద్ద మనిషి అయినా ఎవరి పెద్ద మనిషి అన్నా నిజమైతే మాట్లాడతాడుగా. అర్థమవుతుందా? సో మీ డెసిషన్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి, లీగల్ ఫైటింగ్కి వెళితే బెటరు. మా తరపున మేము ఏమి హెల్ప్ చేయగలిగితే అది చేస్తాం. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. అది సుజాత గారు, డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్పినట్టుగా చేస్తే నిజంగా నెక్స్ట్ నీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉండేలా చూసుకోండి. మేడం ఉన్నట్టుగా ఎవరి కిందనో బానిసలా ఉండాల్సిన అవసరం లేదు. ఏమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. ఈ కార్యక్రమాన్ని నమ్ముకొని వచ్చినటువంటి సుజాత గారికి మంచి న్యాయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.